అందరూ కూడా నోరు తెరిచి దేవుని స్తుతిందాం. హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా 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 మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. మన తలంపులు తపన అన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఆమేన్. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు అందరూ కూడా స్వరాలు తెరిచి అన్నీయు నడచినను పండుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు. నడచినను అవునయ్యా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా,
ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునై అందరూ కూడా ఏకస్వరముతో ఆయన ఆరాధన చేద్దాం. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే. ఆమె ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం. చివరిగా ఒకసారి పాడదాం. తలంపులు తప్పనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తప్పనయు అందరూ పాడాలి. నడచినను పండుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు. నడచినను అవునయ్యా అయ్యా నీ. ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా, 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 ధన్యవాదం. యేసు రాజా రెండు చేతుల ఆకాశమందున దేవుని తట్టు చాపి మన మెల్లని స్వరాలతో ఆయన ఆరాధన చేద్దాం. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పండుకున్నను
అయ్యా నీవెరిగియున్నావు. నడచినను పండుకున్నను అయ్యా నీవెరిగియున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్ములను అతిమికిలుగా ప్రేమిస్తున్న మా తండ్రివైన దేవ, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము తండ్రి. నువ్వు చేసిన ప్రతి మేలును మహోపకారాలని తలంచుకుంటూ ప్రతి సంవత్సరము కూడా జనవరి 23వ తారీఖున జరిగిస్తున్న ఈ కృతజ్ఞత కూడికను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ 2026 సంవత్సరంలో కూడా ఈ జనవరి 23వ తారీఖున తండ్రి ఈ కృతజ్ఞత కూడికిలా జరిపించుకోవడానికి చూపిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. నువ్వు చేసిన మేలును బట్టి కూడా వందనాలు. నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు కనుక ఆయన నీ చేయి విడవడు, నిన్ను నాశనము చేయడని చెప్పిన దేవుడు మీరే తండ్రి. తండ్రి మేము ఇలా ఉన్నామంటే కేవలం మీ కృపే తండ్రి. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ చేసిన ప్రార్థనలు, పాడిన పాటలు, ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి. నీ దాసుల అభిషక్తులైన నీ దాసుని తోడుకుని వచ్చావు. నీ దాసుని ముఖాంతరంలో ఉంచి తండ్రి మా అందరితో ఈ రాత్రి సూటిగా తేటగా మీరే మాట్లాడమని ఇక్కడ వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందామండి. దయచేసి అందరూ కూర్చుందాం. దయచేసి కొంచెం ఎదురు జరగండి. ఇక వాక్ష సమయాల్లోకి వెళుతున్నా కనుక ఎవరు అటు ఇటు తిరగొద్దు. దేవుని వాక్యానికి మనం సమయం ఇద్దాం. మొదటిగా ఈ కృతజ్ఞత కూడిక గత 9 సంవత్సరాలుగా పెట్టుకుంటున్నానండి. ఈ కృతజ్ఞత కూడిక ఇలా పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే దేవాది దేవుడు నాకు ఇచ్చిన కుమార్తెల్లో చిన్న కుమార్తెకి దేవుడు చేసిన అద్భుతమైన మేలు. ఇది 9వ సంవత్సరంలో నుంచి అడుగుపెట్టి ఉన్నాం దేని బిడ్డలారా. కరెక్ట్గా ఇదే రోజు అనగా జనవరి 23వ తారీఖునే ఫస్ట్ ఫ్లోర్ నుంచి నా కుమార్తె కింద పడిపోయినప్పుడు తలకు బలమైన దెబ్బ తగిలింది. రాజమండ్రి రాత్రి 9 గంటలకు తీసుకెళ్తే అప్పటికి ఆమెకి వాంతులు అవుతున్నాయి. ఆ వాంతులు అవ్వటం వల్ల, వామిటింగ్స్ వలన డాక్టర్ గారు చెప్పిన మాట ఈరోజు మరొకసారి మీ ఎదుట నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇక వాంతులు అవుతున్నాయి కాబట్టి, వామిటింగ్స్ అవుతున్నాయి కాబట్టి ఈ బిడ్డను మీరు మర్చిపోండి అని చెప్పారండి. అటువంటి టైంలో ఏం చేయాలో అర్థం కాలేదండి. ఒకే ఒక ఇంజక్షన్ చేసి పంపించేశారు. ఆ రాత్రి మళ్ళీ తిరిగి రాత్రి 10ంటికి వచ్చి నా బిడ్డను మంచం మీద పడుకోబెట్టి మంచం చుట్టూ నేను నా 3 కుమారులు కలిసి ఏడుస్తున్నామండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మరణము తప్పించుట యెహోవా వశమన్నారు కదండి అని చెప్పి ప్రార్థన చేస్తూ, అది జనవరి నెల కాబట్టి మనందరం ప్రామిస్ కార్డులు, వాగ్దానాలు తీసుకుంటామండి. నా భార్యను అంటే పాస్టమ్మ గారిని అడిగానమ్మా, వాగ్దానం తీసావు చింతల కంటే? లేదు, చిన్నపిల్లని తీయలేదన్నారు. లేదు వాగ్దానం తీద్దామని చెప్పండి. వాగ్దానాలు ప్రేయర్ కార్డ్స్ తీసుకుని ప్రార్థన చేసి ఒకే ఒక వాగ్దానం, చనిపోతుందన్న బిడ్డ కొరకు తీస్తానండి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలదు, ఆయన నీ ప్రాణమును కాపాడుచున్నాడని కీర్తన గ్రంథంలోంచి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మరలా ప్రార్థన చేయటం మొదలుపెట్టామో అండి, ఆమెకు అవుతున్న వాంతులు ఆగిపోయినాయి. తెల్లవారునే మళ్ళీ రాజమండ్రి తీసుకెళ్ళి బ్రెయిన్ స్కానింగ్ అయితే ఇస్తే అసలు ఏమీ ఫాల్ట్ లేదు అని మంచి రిపోర్ట్స్ వచ్చినాయండి. అప్పుడు నేను ప్రభుతో చెప్పిన మాట,
ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలుకి దావీదు అంటాడు కదా, సమాధిలోనికి నా ప్రాణమును పోకుండా కరుణా కటాక్షములను నీవు నాకు దయాకిరీటంగా ఇచ్చావు. నాకు చేసిన మేలు మహోపకారాలు నేను మేలుని కూడా మర్చిపోలేని చెప్పినట్టుగా మే 10వ తారీఖున నా కుమార్తె పుట్టింది. కానీ ఆమె పుట్టినరోజు ఆఫ్ చేసండి, దేవుడు ఆమెకి పునర్జన్మ ఇచ్చి బ్రతికించిన జనవరి 23వ తారీఖున ప్రభుత్వం చెప్పిన మాట ఏమని చెప్పానంటే, ప్రభా నా ఓపుకున్నంతకాలం నేను చేయగలిగినంతకాలం కూడా ఈ జనవరి 23వ తారీఖున ఈ కృతజ్ఞత కూడికి పెట్టుకుంటానని చెప్పి అభిషిక్తులైన సేవకులను పిలుచుకుని వారి చేత మరి ప్రార్థన చేపించి అనేక మందికి వాక్యం వినిపించాలని గత 9 సంవత్సరాలుగా పడుతున్న ప్రయాస ఏది కూడా దేవుడు వ్యర్థపరచలేదు. ఈ సంవత్సరం కూడా ఆలోచన చేశాం ఎవరిని పిలవాలన్నప్పుడు అభిషిక్తులు పెద్దవారు లాజరస్ అయ్య గారు మా మధ్యలోనికి వచ్చినప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా నేను పాస్టమ్ గారు వెంటనే అయ్య గారికి ఫోన్ చేస్తే, అయ్యా నాకు ఉదయం 2 మ్యారేజ్లు కొన్ని అడవుడు ఉంది, అయినా రాత్రికి అంటున్నారు కాబట్టి వీలు చేసుకుని వస్తానని చక్కటి అవకాశం ఇచ్చిన దైవజనులు లాజరస్ అయ్య గారికి అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెబుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. పోయిన సంవత్సరం కూడా విజయవాడ నుంచి గొల్లపల్లి మోజు చౌదరి అయ్య గారు వచ్చారు. ఈ సంవత్సరం లాజరస్ అయ్య గారిని దేవుడు తీసుకొచ్చాడు. ఆయన చిత్తము లేకపోతే దైవజనుని ఎక్కడికి నడిపించడండి. ఈ రోజున మీతో నాతో దేవుడు మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక దేవుడు తన సేవకులను మన మధ్యకు పంపించారు. అలాగనే అనేక మంది సేవకులు ఈ స్థలంలో ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నన్ను ప్రేమించి వచ్చిన కుటుంబాలతో వచ్చిన బిడ్డలు ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఆఖరిని మర్చిపోతే ఇంక ఇబ్బంది ఏమో అని ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఈ సమయంలో మరి ఎవరు కూడా ఈ సమయాన్ని పోనించుకున్న ప్రియులు బాజీరావు గారు అమ్మగారు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. దేవుని బిడ్డలను ఏమీ ఆశించకుండా ఏమీ కూడా అక్కర్లేదు, మీరు దేవుని సేవ చేసుకోండి అని చెప్పి ఇదిగో ఈ పరిచయం చేసుకోవడానికి ఈ ప్లేస్ని మనకు అప్పగించారు వారు. ఒకసారి వారిని బట్టి చప్పట్లు కొడదాం. నా హృదయపూర్వకమైన వందనాలు నాన్నగారికి అమ్మగారికి చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్దాం. అస్కనేజయ్య గారు వాక్యం కొరకు ప్రార్థనలో నడిపిస్తారు. అందరు తల్ల వంచి కన్నులు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క కృపను బట్టి ఈ రాత్రి ఈ జరుగుతున్న కృతజ్ఞత స్తుతి కూడికను బట్టి మనం ప్రభు యొక్క సహాయం కోరుదాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. దైవజనులు అభిషక్తులు నాయన మార్కు గారిని బట్టి, వారి సత్యమణి గారిని బట్టి, ఇచ్చిన కుమారులు కుమార్తెలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. చిన్న కుమార్తె పట్ల మీరు చేసిన గొప్ప కార్యం కొరకే నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది దేవుని చిత్తమని నాయన నీ వాక్యం సెలవిస్తూ ఉంది. నీ చిత్తము నెరవేర్చుటే నాయన నీకు మహో సంతోషము. ఈ రాత్రి వేళ దైవజనులు లాజరస్ గారు వారి ద్వారా మీరు మాటతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రం. ప్రతి మాట నాయన ప్రతి వారికి జీవము కలిగి, మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారి రక్షణ, అయా స్థిరత్వం లేని వారి స్థిరత్వం, నీ ఆత్మాభిషేకముతో అందరిని నింపి ఈ రాత్రి గొప్ప కార్యం యేసుక్రీస్తు నామములో ఈ ప్రాంతంలో జరుగునుగాక. కార్యం చేయండి నాయన. నీ దాసుల కుటుంబాన్ని కూడా దీవించండి. ఆ కుమార్తెకు మంచి ఆరోగ్యము దయచేయండి. నీ దాసుల పని అభిషేకం ఉంచండి. మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరి పెద్దవారు మరి పిఎన్ లాజరస్ అయ్య గారి అభిషిక్తులైన దైవ సేవకులు ఉన్నారు. వారికి నా కుమార్తెలు ఇద్దరు అమ్మగారికి అయ్యగారికి ఈ బొక్కేసి మా ప్రేమపూర్వకంగా పైకి రండి. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ సమయంలో మరి ఈ విలువైన సమయాన్ని అభిషేక్తులు మరి పిఎన్ లాజరస్ అయ్య గారికి ఇస్తుండగా అందరూ దేవుని మహింపరుస్తూ దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచిది. ఈ శుభ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్షేమంగా తీసుకొచ్చి మీ మధ్య నన్ను నిలబెట్టారు. అదే క్రమంలో
తన ఇంటి జరిగిన ఒక మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లించాలనేటువంటి ఆలోచనతో ఇంత గంభీరమైనటువంటి ఏర్పాట్లు చేసి మనలందరినీ దేవుని యొక్క సన్నిధిలోకి ఆహ్వానించి మీతో కలిసి దేవుని వాక్యము ధ్యానించడానికి నాకు అవకాశం కల్పించిన దైవజనులు మార్గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. వారితో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. వారితో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. మించి ఈరోజు ఇలాగా మీతో ఉండడం, నా కుటుంబంతో ఉండడానికి దేవుడిచ్చిన కృపకై నేను దేవునికి మార్గారికి కూడా వందనస్తున్నాను. అలాగనే వేదికను అలంకరించిన ఆయా ప్రాంతాల్లో దేవుని పరిచర్య జరిగిస్తున్న సేవకులకు, వేదిక క్రిందున్న సేవకులకు కూడా ప్రభు పేరిట వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ దైవ దీవెనలు, శుభాలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పిల్లరా, ఇది కృతజ్ఞత కూడిక. క్రైస్తవ భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉంటాయి. అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత స్తుతి అనేది దేవునికి చాలా ఇష్టం. కృతజ్ఞత స్తుతులు చెల్లించడం దేవుడు ఇష్టపడే ఒక కార్యక్రమం. అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. క్రైస్తవ భక్తి జీవితంలో దేవుని చిత్తానికి అప్పగించుకొని దాన్ని ఎరిగి ప్రవర్తించేవారు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలా సాధారణంగా మనం ప్రతి మాటకి దేవుని చిత్తం అనేస్తాం. ఒక మీటింగ్ జరుగుతుంటే ఉన్నటువంటి వర్షం పడితే దేవుని చిత్తం, ఇది జరగడం ఇష్టం లేదేమో అనేస్తాం. లేదా ఏదైనా కరెంటు పోతే దేవుని చిత్తం. ఏది జరిగినా దేవుని చిత్తం అనడం అనేది క్రైస్తవులకి పరిపాటి, కామన్ వర్డ్. బట్ బైబిల్ ఈజ్ నాట్ టెల్లింగ్ దాట్. బైబిల్ మనకు అది చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్పిందంటే, తెస్సలోనిక సంఘమునకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుని యొక్క చిత్తాన్ని అక్కడ చెప్పారు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో అది దేవుని చిత్తం. ఇక ఈ దేవుని చిత్తం అనేది మనం అన్నిటికీ వాడేయకూడదు. దేవుని చిత్తం అనేది బైబిల్లో చాలా చక్కగా చెప్పింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో, విశ్వసించు ప్రతివాడు కూడా నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. విశ్వసించే ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు చెప్తున్న మాట, అది పొందడమే నా యొక్క చిత్తం. అందుకనే అంటున్నాను, లోక సంబంధమైన జారత్వానికి దూరంగా ఉండడం అనేది దేవుని చిత్తమని తెస్సలోనిక సంఘమునకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్తారు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండడం, అదండి దేవుని చిత్తం. మనం ప్రతిదానికి దేవుని చిత్తం అనకూడదు. ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో సెల్ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారు అనుకోండి, పక్కనే ఉన్న మనం చూసి, ఆహా దేవుడు నాకు సెల్ ఇచ్చాడు, దేవుడి చిత్తం అని నొక్కేయకూడదు. అది దేవుడి చిత్తం కాదు. మనం ఎలాంటి వాళ్ళమంటే ప్రతిదానికి అది అప్లై చేసేస్తాం. బట్ గాడ్ వర్డ్ సేస్, విశ్వసించే ప్రతివాడు నిత్య జీవం పొందడం తండ్రి చిత్తం. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, జారత్వమునకు దూరంగా ఉండడం అనేది దేవుని చిత్తం. అదే తెస్సలోనిక సంఘమునకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనంలో, పరిశుద్ధత యందు ఘనత యందు తమ ఘటములను ఎలాగ కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుట దేవుని చిత్తం. ఎలాంటి ప్రపంచంలో మనం ఉన్నామంటే, భయంకరమైనటువంటి వ్యతిరేకత,
భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నటువంటి సొసైటీలో మనం ఉన్నాం. బీ కేర్ఫుల్. వీటన్నిటికీ మనం దూరంగా ఉండి ఎలాగ మనలను మనం కాపాడుకోవాలో అది తెలుసుకొని ఉండడమే దేవుని చిత్తం. కనుక ఇక నుంచి మీరు దేవుని చిత్తం అనే మాట ఉపయోగించేటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉపయోగించండి. దేవుని చిత్తం కనుక నేను అక్కడికి వెళ్లకుండా దేవుడు నన్ను తప్పించాడు. దేవుని చిత్తం కనుకనే నేను ఆ మాటల్లో లేను. దేవుని చిత్తం కనుక నేను ఆ గుంపులో జాయిన్ అవ్వలేదు. ఇలాంటి వాటికి అనండి. ఎందుకంటే మనల్ని దూరంగా ఉండి మన ఘటములను ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండడం అనేది దేవుని చిత్తం అని అన్నారు. చదవబడిన మూలవాక్యంగా ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయడం దేవుని యొక్క చిత్తం. యుక్తముగా ప్రవర్తించడం దేవుడి చిత్తం అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15. ఏలయనగా మీరు ఇట్లు మేలు చేయువారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. మనం ఎలా ఉండాలంటే మీ యుక్త ప్రవర్తన ద్వారా అని ఉంది అక్కడ. మీ యుక్త ప్రవర్తన ద్వారా మూర్ఖుల నోటిని మూయించడం దేవుని చిత్తం. చాలామంది మూర్ఖుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. వాళ్ళు ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎందుకు కోపగిస్తారో తెలియదు. మూర్ఖత్వంగా ఉంటున్నటువంటి మనుషుల మధ్యలో యుక్తముగా ప్రవర్తిస్తూ వారి నోళ్లను మూయించడం అనేది దేవుని చిత్తమని లేఖనం మాట్లాడుతుంది. ఈరోజు మన యుక్త ప్రవర్తన వారి నోరు మూసేటట్టుగా చేస్తుందండి. దానియేలుని తీసుకొని వెళ్ళి సింహాల బోనుల్లో వేసేశారు. సింహాలను కూడా వదిలిపెట్టేశారు. దర్యావేషుకు నిద్ర పట్టడం లేదు. దానియేలు సింహాల బోనులో ఉన్నాడని, దానియేలు మంచి భక్తుడని దర్యావేషుకు తెలుసు కనుక వాయిద్యాలు ఆపేమన్నాడు. నాట్యం ఆడేవాళ్లే వెళ్ళిపోమన్నాడు. నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతున్నాడు, కిందకు దిగుతున్నాడు, నడుస్తున్నాడు. చివరికి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసి దానియేలు దగ్గరికి వెళ్ళాడు. ఆ సింహాలు ఈ పాటికి నవిలి నాశనం చేసి ఉంటాయని మామూలుగా అనుకున్నాడు. కానీ దానియేలు భక్తి ప్రవర్తన ఆయనకి తెలుసు కనుక ఆ గుహ బయట నిలబడి అరుస్తాడు, దానియేలు నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగినప్పుడు దానియేలు అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఏమని? రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడినందున ఆయన తన దూతలను పంపించి ఈ సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోటిని మనం నోళ్ళు మూయించాలండి. ఎలా నోళ్ళు మూయించాలంటే మన ప్రవర్తనే. అందుకని అంటాడు, నా నిర్దోషమైన ప్రవర్తన, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడినందున. ఈ లోక సంబంధమైన దోషం మన మీద అంటకూడదండి. ఇప్పుడు యేసు ప్రభువుల వారిని గురించి మనం సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆయనకి మహిమొచ్చే సాక్ష్యాలు చెప్పాలి, ఆయనకి ఘనత తీసుకురావాలి. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మనం చేసే ప్రతి కార్యమును బట్టి అవర్ గాడ్ మస్ట్ గ్లోరిఫైడ్, మన దేవుడు ఘనపరచబడాలి. ఈ రోజుల్లో ఎంత దరిద్రమైన సాక్ష్యాలు చెప్తున్నారంటే మళ్ళీ వాటికి మీడియా ఒకటి, అసలు సెన్స్ లేదండి. ఆ స్పర్శ లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది. ఒక ఆవిడైతే ఎంత అసభ్యంగా మాట్లాడుతుందంటే, ఆవిడ వంట వండుకుంటూ ఉండగా యేసు ప్రభువుల వారు వచ్చారంట, ఆవిడ భుజం మీద చెయ్యేశాడంట. ఏమండి, ఇక్కడ నేనున్నాను, లేక మా మార్కే ఉన్నాడు, మీ భుజాల మీద చెయ్యేస్తే మీరు ఊరుకుంటారండి? అసలు ఆ మాట ఏమిటండి? యేసుప్రభులు వారు వచ్చి ఆవిడ భుజం మీద చెయ్యేశాడంట. ఏంటి అని అడిగితే, మీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడుగా,
రా కూర్చొని మాట్లాడుకుందాం అంటే మీ భర్త వెళ్ళిపోయిన తర్వాత వస్తాడని అన్యాయమైనటువంటి సాక్ష్యాన్ని పనికిమాలిన వాళ్ళందరికీ చెప్తుందో లేదా? అది పట్టుకోరండి. వాళ్ళు ఏ రోజైనా సత్యవాక్యానికి దగ్గరగా రారు, ఇలాంటి పనికిమాలిన సాక్ష్యాలకి దగ్గర వస్తారు. అందుకనే అంటున్నాను నేను, యేసుని ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నావు? పైగా ఆవిడ అంటుంది అలవాటైపోయాడు కదా. ఏంటి అలవాటైపోయాడు? ఏంటి అలవాటైపోయింది నీకు యేసుతో? పైగా ఆవిడ అంటుందంటే నువ్వు కూర్చో నేను వండేసుకొని వస్తాను అంటే అని పిలిస్తే ఇద్దరు దూతలు వచ్చి వంట చేస్తున్నారటండి. ఏంటండి ఇదంతా? నీలాంటి వాళ్ళు ఆ సాక్ష్యాలు విన్నారు గనక అలాంటి పనికిమాలిన దైవజనురాలైనా సరే విశ్వాసైనా సరే చీకొట్టండి. నోరు మూసుకోమ్మా, యేసు అంటే అది కాదని చెప్పండి. మన ప్రవర్తనేనండి ఈరోజు యేసుని చూపిస్తుంది. ఇంకొక దౌర్భాగ్య సేవకురాలో మరి విశ్వాసం తెలియదు కానీ యేసు నామములో ప్రార్థన చేస్తే 1,60,000 ఆవిడ అకౌంట్లోకి వచ్చి పడ్డాయంట. ఏమంటే నీతి ఉందా నీకు? అసలు నిజాయితీ ఉందా? యేసుప్రభువుని నమ్ముకోవడం అంటే నీతి అండి. నీతి పుట్టడం, యేసుప్రభు పుట్టడం అంటేని. ఆ సిగ్గులేని ఆవిడ 1,60,000 నా అకౌంట్లో పడిపోయినాయి అంతే. మామూలు మాట అంటున్నాను. నిజంగా నువ్వు నీతి నిజాయితీ కలిగిన దానివైతే బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఏమండి నిన్నటి దినాన్న నా అకౌంట్లో 1,60,000 పడ్డాయి, అవునా కదా చూడండి అంటే వాళ్ళ అకౌంట్ చూసి అవునమ్మా పడ్డాయి అంటే ఎలా పడ్డాయి ఎక్కడి నుంచి పడ్డాయి కూడా చెప్పగలరండి. ఏ అకౌంట్ నుంచి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యారో, ఆ అకౌంట్ ఎక్కడుందో, అవతల అకౌంట్ ఎవరి పేరులో ఉందో వాళ్ళతో కన్సల్ట్ కూడా చేయగలరు. ఏమండి 1,60,000 మీరు వేశారా అని అడిగితే అవునండి ఆ పరిచర్ను ప్రేమించి నేను వేశానంటే అది గొడవ తీరిపోయింది. లేదా పొరపాటున అంకె మారిపోయి ఆవిడ దాంట్లో పడిపోయినాయండి అంటే తిరిగి ఇచ్చేయాలి వద్దా? ఆవిడ చెప్పిన సాక్ష్యానికి వాళ్ళ సంఘంలో విశ్వాసులు అందరూ ఎవరి బ్యాంక్ పుస్తకాలు వాళ్ళు ముందెట్టేసుకొని ప్రార్థనలు మొదలెట్టేసారు. లచ్చేసేస్తారండి. అసలు ఏసంటే నువ్వేమనుకుంటున్నావు నువ్వు? ఈరోజు నీ యుక్త ప్రవర్తనే ప్రభువుని కనబరిచేటట్టు చేస్తుందని అంటే పనికిమాలిన సాక్ష్యాలు చెప్పకండి. ఆవిడకి ఎవరికో నెట్ అయిపోయిందంట, నెట్టే నెట్ అంటే ఇంకా ప్రభు ఆయనకి ఆ నెట్వర్క్ ఏంటో మాకు తెలిస్తే నేను మార్కు కూడా వాడుకుంటాంగా. ఇంకొక ఆవిడకి గ్యాస్ బండ్ అయిపోతే యేసు ప్రభు గ్యాస్ బండ్ పంపించేసాడంట. అంటే ఈయన ఏమైనా గ్యాస్ డీలరా? అసలు యేసుని గురించి మనం అనుకునేది ఏంటి? ఈ భూ సంబంధమైన వాటిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదండి. ఓన్లీ పరసంబంధమైన విషయాలే. ఆ పరసంబంధమైన విషయాలు నువ్వు పొందుకోవడానికి ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో అది నేర్పిస్తున్నాడు యేసయ్య. నువ్వు ఎంత నీతిగా ఉండాలో, నిజాయితీగా ఉండాలో, ఏ రీతిగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఇవన్నీ వదిలిపెట్టుకొని పరభాగ్యం చేరాలో వాటికి తగినటువంటి తర్ఫీదు ఆ యేసు మనకి ఇస్తున్నాడు తప్ప మీరు భూమి మీద మేళ్ళు కట్టేది యేసు ప్రభు, పిల్లలు పుట్టించేది యేసు ప్రభు, మనం చెప్పే ప్రతి దానికి యేసు ప్రభు లింక్ పెట్టేస్తాం. అందుకని అంటున్నాను నేను, అన్యుల నోళ్ళు మూయించగలిగేది నీ సాక్ష్యమే. ఏ డాక్టర్ అయితే వామిటింగ్స్ అయిపోతున్నాయి, సర్వైవ్ అవ్వడం కష్టం, అయినా ఒక ఇంజెక్షన్ చేస్తాను తీసుకెళ్ళిపోండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేటువంటి మాట చెప్పి పంపించేస్తే నిరుత్సాహపడకుండా ప్రభు పాదాల దగ్గర బిడ్డను పెట్టి, పెద్ద వయసు కూడా కాదు అప్పుడు, ఎన్ని నెలలు, 18 నెలల బిడ్డ పైనుంచి పడిపోయినప్పుడు ఆ గేటు తగిలేసింది తలకి, తీవ్రమైన గాయం అయిందండి. ఆ గాయానికి లోపల మెదడు చెదిరి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయనడానికి వామిటింగ్స్ సూచన. తలకు గాయమై వాంతులు వస్తున్నాయంటే ప్రమాదం అని అర్థం. అలాంటి పరిస్థితుల్లో తెచ్చుకొని
ఇప్పుడు పాప ఈ వయసుకు వచ్చిందంటే వాళ్ళ పిల్లలు ఎంత చిన్న వయసు. వాళ్ళ ముగ్గురు మగబిడ్డలు ప్రార్థన చేశారండి చెల్లెమ్మ కొరకు. అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నిన్న రాత్రి మీరే కదా వామిటింగ్స్ అవుతున్నాయి, తీసుకెళ్ళిపోమన్నారు, దక్కదన్నారు, ఇదిగో ఆ అమ్మాయే ఈ అమ్మాయిని చూపిస్తే అది సాక్ష్యం, అది సాక్ష్యం. అంతే తప్ప ప్రియులారా, పనికిమాలిన భూ సంబంధమైన వాటిని పెట్టి యేసుక్రీస్తు మహిమను తగ్గించకండి. మన యుక్త ప్రవర్తన ద్వారా అన్యులుగా ఉన్న వారి నోళ్లను మూయించగలిగే శక్తి మన భక్తి జీవితానికి ఉందండి. దేవునికి స్తోత్రం. అందుకనే అంటున్నాను, ఈ భక్తే లోకంతో పోల్చుకుంటే వేరండి. వై షుడ్ వి సే థ్యాంక్స్ టు గాడ్? దేవునికి కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి? ఈ మంచి భక్తిలోకి మనల్ని ప్రవేశపెట్టినందుకు, ఒక నిరీక్షణతో కూడినటువంటి ఒక శ్రేష్టమైన జీవన విధానం మనకు అనుగ్రహించినందుకు. ఈరోజు నేను మళ్ళీ అంటున్నాను ప్రియులారా, మీరు చేస్తున్న భక్తి మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మనిషి భక్తిని ఎందుకు చేస్తున్నాడు? ఎవరు ఏ విధానంలో చేసుకున్నా నేనేమనడంలే, కానీ భక్తి అసలు ఎందుకు చేయాలి? ఇప్పుడు ఈ వాయిద్యకారులు మనవాళ్ళేనా? బయట నుంచి వచ్చారా? బయట నుంచి వచ్చారు. లక్షల రూపాయలు ఉంటాయండి ఆ వాయిద్య పరికరాలు. అవన్నీ కొనుక్కొని ప్రతి సభల్లోనూ పెళ్ళిళ్ళలోనూ వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాయిద్యాలు వాయిస్తూ, ఆ వాయిద్యాలని బట్టి వారు బ్రతుకుతెరు ఉందండి. అర్థం ఉందండి దానికి. అలా రోడ్డు మీదకి వెళ్తే ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నాడు అనుకోండి, ఒక ఆయన అర్థం ఉంది. ఒక ఆయన సెలూన్ పెట్టుకుంటాడు, దానికి ఒక అర్థం ఉంది. ఒక ఆయన బండి మీద అట్టిపళ్ళు అమ్ముకుంటాడు, అర్థం ఉంది. ఏ వైపున ఏ కార్యాలైనా చూసినా ప్రతిదానికి ఒక అర్థం ఉంది. గవర్నమెంట్ జాబ్ చేయనియండి, ప్రైవేట్ జాబ్ చేసుకొనియండి, ఇట్ హ్యాస్ ఎ మీనింగ్. ఏ స్ట్రైట్ అవే క్వశ్చన్ ఏంటంటే, అసలు భక్తి ఎందుకు చేయాలి? దానికి ఒక అర్థం ఉండాలిగా. ఏ భక్తి అయినా చేయండి మీరు, ఇంకా అన్నిల్లోకి వెళ్తే ఆ భక్తి విచిత్రంగా కనిపిస్తుంది. చేయనియండి, తప్పు లేదు. వాళ్ళకి తెలియనంతసేపు అది చేసుకోవడంలో తప్పులే, ఏదో ఒకటి చేస్తున్నారు. ఒక ఆయన అడ్డంగా పెట్టుకుంటాడు, అది భక్తే. ఒక ఆయన నిలువుగా పెట్టుకుంటాడు బొట్టు, అది భక్తే. ఒక ఆయన అగ్నిగుండంలో పడుకుంటాడు, అది భక్తే. ఒక ఆయన ముళ్ళ కంపల మధ్యలో పడుకుంటాడు, అది భక్తే. ఒక ఆయన దిగంబరంగా ఉంటాడు, మరొక ఆయన గోచి కట్టుకుంటాడు, మరొక ఆయన కాషాయాంబరుడు, మరొక ఆయన శ్వేతాంబరుడు, మరొక ఆయన ఒళ్ళంతా గుడ్డలు కట్టుకొని నాట్యమాడుతుంటాడు. లెట్ దెమ్ డూ. ఒక ఆయన మోకాళ్ళ మీద పర్వతం ఎక్కుతాడు, ఒక ఆయన కాలినడకన తాను ఆరాధించాలనుకున్న దేవుడి దగ్గరికి వెళతారు. మళ్ళీ చెప్తున్నాను, ఒక ఆయన పొర్లు దండాలు పెట్టుకుంటూ భక్తి చేస్తారు, చేయనియండి. ఒక ఆయన నాలుక సాకుబట్టి సోలం దించుకుంటాడు, మరొక ఆయన వీపు కొక్కేలు పెట్టి రథం లాగుతాడు. ఏ భక్తిని మనం కామెంట్ చేయొద్దు. వాళ్ళు ఏదో భక్తి పేరిటి చేసుకుంటున్నారు, చేసుకోనియండి. ఒళ్ళంతా బూడిదలు పూసుకొని అఘోరాలు ఉంటారు, ఒంటికాల మీద తపస్సు చేస్తూ చేతులు పైకెత్తి అలాగే ఉండిపోతారు వాళ్ళు. ఏమిటండి ఇది అంటే భక్తి. నేను అడిగేది ఒకటే, ఎందుకు చేస్తున్నారు ఇంతగా? కొంతమంది పాస్టర్లు 21 రోజు ఉపవాసం ఉంటారు, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండే భక్తులు ఉన్నారు. ఎందుకు? మాట్లాడకుండా ఉండకండి. ఎందుకు భక్తి చేస్తున్నామో చెప్పండి. బెల్దదు, జోఫర్, ఎలీఫజ్ అని 3 స్నేహితులు వచ్చారు యోబు దగ్గరికి. యోబుని ఏమడుగుతారో తెలుసా అండి? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అని అడుగుతారు. అలాగే నేను అడుగుతున్నాను, మీ భక్తి మీకు అర్థం కావట్లేదా? ఎందుకు చేస్తున్నారు? యేసుప్రభు వారిని మీరు ఎందుకు నమ్ముకున్నారు? బొట్లు తీసేశారు, ఎందుకు తీసేశారు? మళ్ళీ చెప్తున్నాను నేను, ఒకప్పుడు దీనిలా ఇల్లిల్ల రసూనిల్ల, ఇప్పుడు అల్లెల్లుయ్య. ఎందుకు? ఒకప్పుడు నేను ఓం భూర్భువస్సుః తత్సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ఇప్పుడు అల్లెల్లుయ్య. ఎందుకు? ఇక్కడ ఉన్న అందరినీ అడుగుతున్నానండి, అసలు మన భక్తిని ఎందుకు చేస్తున్నాం?
ఒక్క మాటలో చెప్పండి సమాధానం. అంతే, ఇంకా దానికి ఇంకేమీ లేదు. ఒకటే ఆన్సర్, నిత్యత్వానికి వెళ్ళాలి, పరలోక రాజ్యం చేరాలి. ఎవరు ఏ భక్తి విధానం అనుసరించినా దాని తాత్పర్యం మట్టుకు ఒకటే, వన్ ఫైన్ డే వీఆర్ సపోజ్ టు బి విత్ గాడ్, దేవుడితో ఉండాలి. దానికి మీరు ఏమైనా పేరు పెట్టండి, పరలోకం అనండి, స్వర్గం అనండి, వైకుంఠం అనండి, కైలాసం అనండి, మోక్షపదం అనండి, పరంధామం అనండి, ఏదైనా తండ్రి ఉండే స్థలానికి చేరాలి. అక్కడి చేరడం కొరకే ఈ మానవుడు భక్తిని ఆశ్రయించాడు. అందుకనే అంటున్నాను నేను, ఈ భక్తిలో వెంటనే ఏం వెళ్ళిపోమండి. మనం భక్తి చేసేసినంత సులభంగా ఈ మోక్షానికో లేక ఈ పరలోకానికో చేరిపోం. మేము బాప్తిజాలు తీసుకున్నామండి, 52 ఆదివారాలు గుడికి వెళ్తున్నామండి, ప్రతి నెలలోనూ రొట్టె ద్రాక్షసం తీసుకుంటున్నామండి, కలిగిన కష్టార్జితాల్లోంచి దశమభాగం చెల్లిస్తున్నామండి, మించి ఎక్కడ ఏ ప్రాంతంలో అయ్యగారు మీటింగులు పెట్టినా వెళుతున్నాము, సహకరిస్తున్నాము. ఇవన్నీ నిన్ను పరలోకం తీసుకెళ్ళిపోదు. అందుకనే స్పష్టంగా అంటున్నాను, ఈ భక్తి చేస్తున్న వారు ఇక్కడికి వెళ్ళాలంటే మధ్యలో ఒకటి ఉందండి. అదేమిటంటే ముక్తి. ఈ ముక్తి సాధన లేనటువంటి పాస్టర్ గారు అవని, పీఠాధిపతి అవని, స్వామీజీ అవని, పూజారి అవని, భక్తుడవని, విశ్వాసి అవని, భక్తి అంతా వ్యర్థమే. నువ్వు ముక్తి సాధించావా? ఆ ముక్తి సాధనలో ఒక మెట్టు ఏంటంటే కృతజ్ఞత. ఎందుకు మనము కృతజ్ఞత చెల్లించాలంటే, ఈ ముక్తి సాధించడం మన వల్ల కాదు. మన డబ్బంతా తీసుకొచ్చి కుప్ప కింద పోసినా మనం ముక్తి సాధించలేం, ముక్తిమంతులు అవ్వలేం. మన రక్తములో చివరి బొట్టుకు కార్చిన మనం ముక్తిని సాధించలేం. అందుకని ఈ ముక్తి పొందడానికి, మనకు ముక్తి అనుగ్రహించడానికి తండ్రి చేసిన సంకల్పం యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే లేకపోతే మనకి భక్తి లేదు, ముక్తి లేదు, మోక్షం అంతకంటే లేదు. అందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు మీరు వింటున్నారు, వినండి బాగా. ఆ వింటున్నప్పుడు సత్యమేంటో అసత్యమేంటో గ్రహించుకునే జ్ఞానం మీకు రావాలి. యేసుక్రీస్తు శకములో అనగా 1500 సంవత్సరాల ప్రాంతంలో శతక పద్య కవులను ఉండేవారు. 100 పద్యాలు రాస్తారు వాళ్ళు. అందులో ఒక ఆయన పేరు బద్దెన. ఆ బద్దెన అన్న ఆయన 100 పద్యాలు రాశారు. వేమన గారు కూడా రాశారు, అందుకనే వేమన శతకం అంటారు. ఈ బద్దెన గారు రాసిన శతక పద్యాలకు పేరేంటంటే సుమతి శతకం. ఈ సుమతి శతకంలో సుపరిచితమైన పద్యం అందరికీ తెలిసింది, ఇప్పటికీ పాఠ్యాంశాల్లో ఉన్నది ఏంటంటే, వినదగు నెవ్వరు చెప్పిన, ఎవరు చెప్పినా ముందు వినాలి, వినినంతనే వేగపడక, కంగారు పడిపోయి హడావుడి పడిపోకూడదు, వివరింపదగున్, ఆలోచన చెయ్యాలి, కనికల్ల నిజము తెలిసిన, కని అంటే చూడాలి, కళ్ళేమిటో నిజమేమిటో తెలిసిన, మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. వాడు నీతిపరుడు అంటే నోరేసుకొని పడిపోవడం, వివరం ఏమో తెలుసుకోకపోవడం, అన్యాయంగా మాట్లాడడం, వాడు నీతిపరుడు కాదు. అందుకనే యేసుక్రీస్తు వారు పుట్టాలి అని అంటే మనం నీతిమంతులు అవ్వాలి. ఆయన పుట్టాడు అంటే నీతిమంతులు అవ్వాలి. బైబిల్లో మీరు ఈ మధ్యనే క్రిస్మస్ చేసుకున్నారు. యోసేపు అనేటువంటి ఒక ఆయన మరియా అనే ఒక అమ్మాయితో ప్రదానం చేసుకున్నాడు. ఆ అమ్మాయిదేమో కొంచెం పక్కనున్న ఊరు ఔరంగాబాద్, ఈయనేమో కొవ్వూరులో ఉంటాడు. అప్పుడు తన దగ్గర ఉన్న కుర్రాన్ని పంపి, రే వదిన ఎలా ఉందో చూసిరారా అని పంపిస్తే వాడు వెళ్ళాడు. వచ్చి ముఖం అంతా మాడిపోయి ఉంది. ఏరా అలాగే పోయావంటే, అన్నయ్య వార్త చెప్తే నువ్వు తట్టుకోలేవు,
ఏం జరిగింది చెప్పరా అన్నయ్య, జాగ్రత్తగా విను, నీకు విషయం చెప్పాలి. చెప్పు. వదిన గర్భవతి. యోసేపుకి షాక్. నేను ఇష్టపడి ప్రదానం చేసుకున్నానే, ప్రధానంలో ఏం కావాలంటే అవన్నీ తీసుకొచ్చి ఇచ్చానే, ఎందుకు ఇలా చేసింది అని ఆలోచించడం ప్రారంభించాడు. ఆవేశపడిపోలే. అదే విషయం మనకి జరిగితే రా తేల్చేద్దాం, పెద్దలను తీసుకెళ్దాం, దాన్ని అవమానపరిచేద్దాం, రోడ్డుకి ఇచ్చేయాలి, ఆ పరువు తక్కువది, ఎందుకు ఇలా చేసింది, ఇలాంటి మాటలన్నీ మనం మాట్లాడుతాం. బట్ యోసేపు అలా మాట్లాడలేదు. ఎందుకో తెలుసా అండి? యోసేపు నీతిమంతుడు. అతడు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించి. ఈరోజు నువ్వు 10 మందిలో పరువు తీస్తూ మాట్లాడుతున్నావు, ఇంకా యేసుక్రీస్తు ఎక్కడ కనబడతాడు? 10 మందిలో మీరు బూతులు ఆడుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, మోసాలు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. యేసు ఎక్కడ కనబడతాడు? అసలు ఎందుకు మనం థ్యాంక్స్ చెప్పాలంటే, అలాంటి ఒక నీతిని మనలో పుట్టించడానికి యేసును పుట్టించాడు. ఈరోజు నీలో ఆ నీతి ఉందా? యోసేపు ఇంట్లోనే ఎందుకు పుట్టాలి యేసు? ఎందుకంటే యోసేపు నీతిమంతుడు. నువ్వెంత అవమానపరుస్తున్నావు, పక్క ఆవిడ క్రైస్తవురాలని తెలుసు, ఆయన క్రైస్తవుడని తెలుసు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. ఈరోజు ఎన్ని మాటలండి, పాస్టర్లు తిట్టుకోవడం ఏంటండి దరిద్రం కాకపోతే. దీనికి యేసు ఏడుస్తున్నాడు, అపవాది చంకలు గుద్దుకు తిరుగుతున్నాడు. నువ్వు ఎంత దుఃఖపెడుతున్నావు ప్రభువుని. మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడ్డానికి కారకులు ఎవరు? అన్యులు కాదు, ఈ సోకాల్డ్ నెంబర్ 1 పాస్టర్లు, నెక్స్ట్ విశ్వాసులు. ఇది ఓపెన్ టాక్. ఎందుకు ఇలాగా? అది యేసు నేర్పాడా మనకి? ఈరోజు నేను అంటున్నాను, అలాగా నీతిమంతుల ఇళ్ళలో ఆయన పుట్టడానికి ఇష్టపడతారు. ఊరికే స్టార్ కట్టేసి, చెట్టు పెట్టేసి, కొత్త బట్టలు కుట్టించేసుకొని, ఇంటికి రంగులు వేసేసి, పిండి వంటలు చేస్తే క్రిస్మస్ కాదు. నీతి నీలో పుట్టకుండా ఈ యొక్క కృతజ్ఞత కూడికలు అనుకోండి. మీరు నీతి నీలో పుట్టిందా? మీరు ఎక్కడైనా గమనించండి, బైబిల్లో విశిష్టమైన పార్ట్స్లో గాడ్ హెస్ చూజన్ రైచియస్ పీపుల్. దేవుడు నీతిమంతులను ఎంపిక చేసుకున్నాడు. ఒక్క కుటుంబాన్ని బట్టి ఇప్పుడు ఇంత మానవ జాతి ఉందన్న ఒక్క కుటుంబం ఎవరు? గట్టిగా చెప్పండి. నోవా. అంతే కదండి. ఆ 8 మందిని బట్టి తిరిగి మానవ కోటి అంతా ఉందని రాశారు. కానీ ఆ నోవాకు ఎలాంటి వాడో కూడా రాశాడు. ఏమరు? ఆయన అతని తరములో నీతిపరుడండి. దట్స్ వై గాడ్ హెస్ చూజన్ నోవా. మీకు మాట చెప్పనా, యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందే ఒక ఆయన పుట్టి యేసుక్రీస్తుని గురించిన మార్గాన్ని సరళం చేసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ప్రకటించి, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, అతని చెప్పులు ఓరవిప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఆ జాన్ ద బ్యాప్టిస్ట్, యోహాన్. బాప్టిజం ఇచ్చి యోహాన్ ఎవరింట్లో పుట్టాడు? జకరియా, ఎలిజబెత్. వాళ్ళ గురించి ఏమి రాయబడి ఉంది? వాళ్ళు యాజకులే, కానీ వాళ్ళ గురించి చెప్పబడిన మాట ఏంటి? వారు నీతిమంతులు. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నాను కావంటే చూసుకో, బొట్లేదు, ఏమీ అక్కర్లేదు. అది మతభక్తి. అందుకని బయట పాస్టర్లను పట్టుకొని అన్యులు ఏం చేస్తారని ముందు ఇది బొట్టెట్టండి అంటారు. అవునా కదా? అది మతభక్తి. బొట్టు పెట్టుకోవడం అనేది మతభక్తి, బొట్టు తీసేయడం మతభక్తి. నా ప్రభు మనకి మతభక్తి ఏం నేర్పలే. ఒకవేళ మీరు తీసేశారు కదా, అది సమర్పణ. ఆ సమర్పణని గౌరవించడమే. మీరు బొట్టు ఎందుకు తీశారు? మా ఆవిడ ఏమీ వేసుకోదు, వాళ్ళ అమ్మ నాన్న అలా పెంచారు ఆవిడకి నగలు అలవాటు లేదు, ఏమీ వేసుకోరు, బొట్లు పెట్టుకోరు. నేనేమనలేదే. అది వాళ్ళ సమర్పణ. సమర్పణని మనం గౌరవించాలి అంతే.
కానీ అదే భక్తి అని చెప్పడానికి మట్టుకు లేదని చెబుతున్నా. అదే భక్తి అని ప్రామాణికంగా తీసుకుంటే ఈ బొట్లు తీసేసిన వాళ్ళు, బూతులు ఆడేవాళ్ళు బోల్డ్ మంది తెలుసు నాకు. అందుకనే అంటున్నాను, కామము అంటే కోరికలు తీరని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మెడలో మంగళ సూత్రం కాదు. పండు ప్రేమ్ కుమార్ అని గొప్ప దైవజనుడు రాశాడండి ఈ పాట. దుష్కామ సూత్రాలు తెంచెయ్యాలి. ఊరికనే ఈ సూత్రాలు తీసేయడం చాలా ఈజీ అండి. మేము ప్రభువుని నమ్ముకున్నాం, ఎదుగో సమర్పించేసుకుంటున్నాం అయ్యా అని వేసేయి. అది క్రైస్తవ్యమా? చెవిలో పోగులు కానే కాదు, చెవి గుసగుస పోగులు తీసేయాలి. మనకి అయిపోలేదుగా. లాజరస్ గారు ఎంత బాగా చెప్తాడో వాక్యం. నీకు తెలుసా ఆయనకి ఇంక 2 పెళ్ళాలంట. నీకెందుకు? అడిగి ఎన్ని పెళ్ళాలో ఎన్ని మనకెందుకు? ఇలా మాట్లాడుకోరా మీరు? చెవిలో పోగులు తీసేయడం సులభం అక్క. గుసగుస పోగులో చేతిలో గాజులు కానే కాదు. పక్కింటప్పుడు ఊరు వెళ్తూ అయితే పక్కగా ఏదో పని మీద వెళ్తూ వదిన కొంచెం పాలోడు వస్తాడు, పాలు పోయించుకోవంటే పాలు పోయించుకొని అందులో చిన్న గ్లాసు నొక్కాడు. ఎవరో వచ్చి, ఏమండి మా కోళ్ళు వచ్చింది, శారీ తెచ్చాం, ఈ మిఠాయిలు, ఈ కజ్జికాయలు ఇవన్నీ మాకు మా చుట్టాలకి ఇచ్చేయండి, వాళ్ళు లేరు మేము వచ్చే సమయానికంటే. ఈ లోపల వాళ్ళ బాబు ఎవడో, అమ్మా ఏంటది, వాట్ ఈస్ దాట్ అంటాడు. అంటే మంది కాదమ్మా, ఆంటీ వాళ్ళు వస్తారు కదా, ఆంటీ వాళ్ళు ఇస్తారంటారా? ఎవడో చూడొచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ పైకి కనబడేవండి. దీనికి భక్తి పేరు పెట్టబాకండి. మేము చాలా మంచి భక్తులు అనడానికి ఇవి రుజువులే అయితే ఈ లోకం ఎప్పుడో భక్తులు పారవస్యంలో ఉండేదండి. ఎందుకింత దరిద్రంగా గొడవలు అవుతున్నాయి? ఎందుకిన్ని వైషమ్యాలు? ఎందుకింత విద్వేషాలు? ఎందుకింత పగలు, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు? భక్తి అర్థం అవ్వట్లేదు మనకి. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను. నీ భక్తి నీకు అర్థం అవ్వాలి మిత్రమా. ఆ చేస్తున్న భక్తిలో ఉన్నటువంటి లోతు ఏంటో నీకు తెలియాలి. మనలో నీతిని గురించే దేవుడు ఆలోచిస్తున్నాడు. మనం నీతిమంతులం కామండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదివితే, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు. మీరందరూ మౌనంగా ఉండండి. ఆ బాబు ఎవరో చదువుతున్నారు, చదవండి. మేలు చేసేవాడు లేడు, ఒక్కడైనను లేడు. తమ నాలుకతో మోసం చేస్తారు. ఇందులో ఎక్కడో ఒక్కడ నేను ఉండాలన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. పెచ్చు మోకాలంటే వీళ్ళే. పరలోకం వెళ్ళడం కాదు, పక్క సందులో కూడా వెళ్ళలేదు వీళ్ళు. అందులో మనం ఉండకూడదు తప్ప. అది మన బ్యాచ్ కాదు. అనీతి పరులైనటువంటి వారి బ్యాచ్. అందులో ఒక్కప్పుడు మనము ఉండొచ్చు, కానీ ఇప్పుడు మన దేవుడు మార్చేశాడు. దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా అండి? ఈ ముక్తి అనేది ప్రసాదించి నీతిగా మార్చాడు. 23వ వచనం 24వ వచనం చదివితే ఏముంది అక్కడ? 24 చదివండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విముక్తి ద్వారా, ముక్తి ద్వారా, అదే విమోచన అంటే ముక్తి, విముక్తి, విడుదల, విమోచన అన్ని ప్రతిపదార్థాలు. ఆ విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని, అదండి, వీఆర్ బికమింగ్ రైచియస్నెస్ ఇన్ ఎ ఫ్రీ వే.
ఉచితంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకు థ్యాంక్స్ చెప్పండి. మీరు చెప్పరు? ఈ థ్యాంక్స్లు అవన్నీ చెప్తున్న వాళ్ళకి భోజనాలు. మనల్ని ఫ్రీగా మార్చాడండి. దీనికి కూడా ఏదైనా పెట్టుంటే మన వల్ల అవ్వదు. బట్ గాడ్ హెస్ గివెన్ దిస్ రైచియస్నెస్ ఇన్ ఏ ఫ్రీ వే. ద వే ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ఆ మార్గం ఎవరంటే యేసుక్రీస్తు. ఈరోజు నిన్ను నన్ను ఉచితంగా నీతిమంతుల్ని చేశాడు. ఎందుకంటే అనీతి పరులైనటువంటి మానవుల మధ్యలో మనం జీవిస్తున్నాం. ఇందాకడ చదవబడిన ఆ వచనాల్లో మనుషులే మన చుట్టూ ఉన్నారండి. మోసం చేసే వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం. నాలుకల కింద సర్ప విషం పెట్టుకు తిరుగుతున్న వారి మధ్యలో మనం ఉన్నాం. అన్యాయంగా మాట్లాడే వారి మధ్యలో మనం ఉన్నాం. ద్రోహం చేసే వారి మధ్యలో మనం జీవిస్తున్నాం. ఇలాంటి జీవన విధానంలో మనలను ప్రేమించి ఉచితముగా నీతిమంతులుగా చేశాడండి. ఇప్పుడు భోజనాలు పెడతారు మీకు. ఎవరికి ఎంత కావాలో కూర అంతే వేసుకోండి. మెనూలో చికెన్ ఉందా? ఉందండి. నేను డిసెంబర్ అంతా విస్తారంగా తిరిగాను. వేదిక దగ్గరికి వెళుతుంటే ఈ భోజనాలు ముందు పెట్టేస్తారు. ఆ ఎంగిలాకులన్నీ అక్కడ పడి ఉంటాయి. వాటిల్లో ఇంత కూర పాడేసి ఉంటారండి. ఒక ఊర్లో అయితే ఇంత రౌండ్గా ఉన్నాయి. ప్రతి ప్లేట్లోనూ ఉన్నాయి. ఏమిటంటే ఉండల్లాగా ఉన్నాయంటే బూర్లండి బాబు అన్నారు. వేసుకోవడం, పాడేయడం. నేను మళ్ళీ అడుగుతున్నానండి, ఎందుకు పాడేశారంటే వడ్డించేటప్పుడు మళ్ళీ అడిగితే వేయరేమో అని ముందే వేసేసుకొని తినలేని పరిస్థితుల్లో పాడేయడం. ఎందుకురా పాడేశారంటే ఫ్రీ. అదే ఒక అరకిలో తెచ్చుకొని ఇంట్లో మాంసం వండమని పాడే అప్పడాలకర్ర బుర్ర మీదకి వచ్చేది. అక్కడ పాడాం, నోరు మూసుకొని తినాల్సిందే. లేదంటే చాలా బాగా చేసేవే, మొత్తం అవగొట్టాకే రాత్రికి కూడా నాకు ఇదే పెట్టని వంకతోనైనా తప్పించుకోవచ్చు, ఎక్కువ తినలేకపోతే. పాడేస్తే మట్టుకు బుర్ర పగులుతుంది. కానీ ఇక్కడ పాడేస్తాం. ఇక్కడ ఇంత ఏం చేసుకొని తినలేక పాడేయడం. ఎందుకంటే ఫ్రీ కదండి. ఫ్రీ. కొన్ని బోర్డులు చూస్తుంటాం, భోజనం రెడీ, చేప పులుసుతో 90, చికెన్ అయితే 60 అటు పెడుతుంటాడండి. అలాగే మీకు ఇప్పుడు భోజనాలు కింద పెడతాం, కానీ మీకు చికెన్ కావాలంటే 100 అని పెట్టామనుకోండి, ఒకళ్ళైనా భోజనాలు ఉంటారా? ఫ్రీ. దేవుడు నీతిని కూడా ఎలా ఇచ్చాడు మనకి? అందుకే మనకి విలువ లేదండి. ఫ్రీ అనేసరికి కామన్ ఏంటంటే విలువ ఉండదు. మనం ఈ రాజమండ్రి సిఎంఆర్లో 2 సూట్లు తీసుకున్నాను. నాకు కొంచెం అలవాటు, ఏమైనా ఫ్రీగా ఎత్తావా అని అడుగుతాను. వాడు ఏదో ఇచ్చాడండి, 2 వ్యాలెట్స్ ఇచ్చాడు, పరస్సు, జేబులో పెట్టుకునే పరస్సులు 2 ఇచ్చాడు. నేను కొన్న ఖరీదుకి. నాతో పాటు వచ్చారు 2 పిల్లలు. వాళ్ళు అన్నారు, ఏమి ఇచ్చాడండి అడిగారు కదా అంటే పరస్సులు ఇచ్చాడు. వెంటనే అందులో ఒకడు, నాకు ఒకటి ఇచ్చేచ్చుగా 2 ఉన్నాయి అన్నాడు. ఎదురు తీసుకోండి రాని ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చాను? ఫ్రీ. బట్టలు ఇచ్చేస్తా. ఫ్రీ అనేసరికి ఎవరికైనా చులకనే. అయితే ఎందుకు దేవుడు ఫ్రీగా ఇచ్చాడు ఈ రక్షణ? ఎందుకు దేవుడు ఈ నీతిమత్వాన్ని మనకు ఉచితంగా ఇచ్చాడో తెలుసా? మన వల్ల కాదండి, మన వల్ల కాదు. యు కెనాట్ బికమ్ రైచియస్నెస్ బై పేయింగ్ సంథింగ్. కోట్ల రూపాయలు ఇచ్చిన నీతిమత్వం మనకి రాదండి. రక్తమంతా కార్చిన నీతిమత్వం రాదు. అందుకే దేవుడు ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేశారు. అందుకు మీరు ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పండి. ఈరోజు ఈ థ్యాంక్స్ గివింగ్లో మీరు ఆలోచించండి, ఎందుకో మనల్ని ప్రేమించాడండి, మనల్ని ప్రేమించి ఇచ్చాడండి రక్షణ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. నీకోసమే,
నువ్వు నీతిమంతురాలుగా ఉండాలి, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. ఈ లోకానికి నీ యుక్త ప్రవర్తన ద్వారా నీకు నీతిని అనుకరించిన యేసును చూపించాలి. బిడ్డ మే 10వ తారీఖున పుడితే పుట్టినరోజునే మార్చేశాడండి. 23వ తారీఖు మార్చేశాడు. వీలైతే పిల్ల ఎదిగిన తర్వాత బాప్తిజం కూడా జనవరి 23నే ఇవ్వండి. 2 కలిపి చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అదే అమ్మాయికి 3 అయిపోతాయి. 3 ఫంక్షన్లు అలాగే చేయడు ఆయన. ఇదే చేస్తాడు ఆయన. అందుకని అది కూడా ఇందులో కలిపేసేస్తే నేను మళ్ళీ అంటున్నా, ఎందుకింత ప్రేమ ప్రభువుకి మనమంటే? ఎందుకంటే ఆయింది మనలో ఉంది కనుక. ఈ వాచ్ నాదండి, ఈ ఉంగరం నాది. అలాగే మీ దగ్గర చాలా మీరు వేసుకున్న నగలు మీవే. కానీ మీలో ఒకటి ఉంది, నాలో ఒకటి ఉంది. 100కి 100% అది మీది కాదు, నాది కాదు. ఎవరిదది? ఏంటది? ఆత్మ. ఆత్మ, ప్రాణం కాదు. చెప్పండి, ఆత్మ. ఈరోజు నేను అంటున్నాను, ఆ ఆత్మ ఆయనది కనుక ఆయన తన దగ్గరికి తన ఆత్మను తెచ్చుకోవడానికి, ఆత్మకు పట్టిన పాప చీడ తొలగించి ఆ ఆత్మను పవిత్రాత్మగా మార్చి పరమాత్మ దగ్గరికి చేర్చడానికే మార్గంగా యేసు ప్రభువుని పంపాడు. ఆ యేసు ప్రభువుని పంపినందుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించండి. సే థ్యాంక్స్ టు గాడ్. ఈరోజు ఈ స్థాయిలో మనం భక్తి చేసుకోగలుగుతున్నామంటే ఆయన ఉన్నాడు. తెలుగులో మాట్లాడుతున్నాను కానీ నేను తెలుగోని కాదండి. నాది అసలు ఆంధ్ర కాదు, కేరళ. కేరళలో పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడ్ అనే గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టాను. మా నాన్నగారి పేరు నటరాజ, మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. మాకు ఊరు పేరు తండ్రి పేరే ఇంటి పేరుగా వస్తుంది. అందుకే నా పేరు పుదుక్కోడు నటరాజన్ లాజరస్. మా నాన్నగారు కాకినాడలో 53 సంవత్సరాలుగా శబరిమల తీసుకెళ్ళి అయ్యప్ప గురుస్వామిగా ఉన్నవారు. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. ఆవిడికి శుక్రవారం వచ్చిందంటే ఒళ్ళంతా పూనకమే. మా ఇంటి నిండా జనం ఉంటారు. తాయెత్తులు కడుతుంది, విభూది ఇస్తుంది, కుంకం ఇస్తుంది, మంత్రాలు వేస్తుంది. ఎందుకంటే అమ్మవారి పూనకం ఉంటుంది మా అమ్మ మీద. అలాంటి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. 27 సంవత్సరాల వయసు నాకు వచ్చేంతవరకు అసలు బైబిల్ తెలియదు, యేసుప్రభు ఎవరో తెలియదు. అన్నవరం దేవస్థానంలో అరగుండు చేయించుకున్నాను. ప్రతి ఏడాది జంధ్యాల పౌర్ణమికి గోదావరి పుష్కర ఘాట్కి వచ్చి అక్కడ జంధ్యం మార్చుకునేవాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, నేను అలాంటి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టిన నాకు సత్య మార్గమైన యేసు దొరికాడు. నిజరక్షకుడైన యేసుని తెలుసుకోగలిగాను. అందుకే చెప్తున్నాను, ఈ రోజుకి కూడా నేను ఏ ప్రాంతంలో ఉన్నా అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, దేవునికి కృతజ్ఞత చెల్లించుకోకుండా నేను పడుకోవడమే లేదండి. మీకు చెప్తున్నాను, ఈ 2026లో మీరు ఆశించే ప్రతి కార్యం జరగాలంటే ఉపవాసాలు ఉండండి, కనిపెట్టండి. అవి ఏం చెప్పట్లా. ప్రతి రాత్రి బిఫోర్ టేకింగ్ యువర్ బెడ్, నువ్వు మీ మంచం ఎక్కే ముందు ఒక్క క్షణం మోకరిల్లి ఉదయం నుంచి ఇప్పటి వరకు నన్ను కాచి కాపాడావు, ఏ మేలైతే నువ్వు జరిగిందో అది జ్ఞాపకం చెయ్యి. వాళ్ళ ఉదయం నాకు అన్నం పెట్టావు, స్నాక్స్ ఇచ్చావు, అనుకోకుండా మా ఫ్రెండ్ని కలుసుకోవడానికి సహాయం చేసావు. ఏది ఉదయం నుంచి కీలకంగా జరిగాయో అవన్నీ దేవుడికి చెప్పు. నేను ప్రతిరోజు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకొని రుణమో పణమో ఇచ్చే కానుక జ్ఞాపకం చేస్తాను. నువ్వు ఈరోజు ఈ కానుక ఇచ్చావు, థ్యాంక్స్. ఎప్పుడైతే మీరు ఈ థ్యాంక్స్ గివింగ్ నేచర్ని అలవాటు చేసుకుంటారో కార్యాలు చేయడం ఆయనకు అలవాటు అయిపోతుంది. ఒక పాట పాడుతుంటారు కదండి, ఆ పాటలో మాట ఏంటి? నిన్ను ఆరాధిస్తుండగా అలవాటైపోయింది అంటాడు కదండి ఆ పాటలో. మేలు చేయక నీవు ఉండలేవే, ఆరాధించ
అందులో చరణంలో అంటాడు, స్పీడ్గా పాడు. నీకు నాకు మధ్య దూరం వదిలుండలేక అంతా అక్కర్లే, అలవాటు అన్న మాట ఉంటుంది అందులో, అది పాడట్లేదు వీళ్ళు. అది మనకేమైపోయింది, నీకు కృతజ్ఞత చెల్లించడం అలవాటైపోతే ఆయన మేళ్లకు నీకు అలవాటైపోద్ది. నీకు కృతజ్ఞత చెల్లించడం అలవాట్లేదు. బోధ అయిపోయిన వెంటనే పాస్టర్ గారు రమ్మన్నారు, వచ్చాం ఏట్రా బాబు పోయిన పెడితే బోధం అనుకునేవాడికి ఏమీ దొరకదండి. ఎందుకంటే వీడి దృష్టి అంతా ఎప్పుడు దేని మీద ఉంది? యతో హస్తతో దృష్టి, యతో దృష్టి తతో మనః, యతో మనః తతో భావః, యతో భావో తతో రసః. నీ భావం అంతా భోజనం మీద ఉంది. నేనంటున్నా, నీ రాత్రి నువ్వు పడుకుంటావు కదా, పడుకునే ముందు ఒక్క క్షణం మోకరిల్లి 2 చేతులు ఎత్తు. మీ ఆవిడ చూసిందా, మీ పిల్లలు చూసారా, ఇంకెవరు చూసారు, ఇవన్నీ పక్కన పెట్టాయి. నేను పడుకునే ముందు అలాగే చేసుకుంటాను. మా ఆవిడ అటు సైడ్ ఆవిడ అలా చేసుకుంటారండి, 2 చేతులు ఎత్తుకొని ఆవిడ ప్రార్థన చేసుకుంటారు, నేను మోకాళ్ళు వేసుకొని నేను ప్రార్థన చేసుకుంటాను. కృతజ్ఞత చెల్లించకుండా బెడ్ తీసుకోవడం అనేది ఇంతవరకు జరగలే. ఈవెన్ ఆ పర్టికులర్ టైంలో నిద్ర వచ్చేస్తుంటే, విమానంలో ప్రయాణం చేస్తున్నాను అనుకోండి, అమెరికా వెళ్ళాలంటే తెలియదండి మీకు, రాత్రి ఎప్పుడో తెలియదు, ఆ విమానంలోనే అలా పడి ఉంటాం. అందుకని అక్కడే ఆ విమానంలోనే నడుచుకుంటూ అలా ప్రార్థన చేసేసుకుంటానండి. ఎందుకు చెప్తున్నానంటే, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ్యంలో కృతజ్ఞత చెల్లించడం అనేది అద్భుతం. అందుకనే ఈరోజు ఇంతగా మనల్ని ప్రేమించి నీతిమంతులుగా చేయడానికి తన ప్రియకుమారుడైన యేసును పంపిన తండ్రికి నీవు కృతజ్ఞులై ఉన్నావా? బైబిల్ చెప్తుంది, కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 17వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:17, మరియు మాట చేత కానీ వాట్ ఎవర్ యు డూ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అదండి. మీరు ఏమైనా చేయండి, ఓ పాట పాడండి, వాయిద్యం వాయించండి, హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, ఓ బరకం వేయండి, వాట్ ఎవర్ యు పెర్ఫార్మ్ దట్ మస్ట్ గెట్ గ్లోరీ టు గాడ్. అందుకని వాక్యం అంటుంది, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించండి. మీరు ఏదైనా చేయండి, కానీ దానికి కృతజ్ఞతని యాడ్ చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6లో 4 విషయాలు చెప్తాడు ఆయన. నో వరీస్, దేనిని గురించి మీరు చింతపడద్దు, కానీ అన్ని విషయాలలో, అదిగో చూడండి, అన్ని కామాలు ఉంటాయి, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. ఇప్పుడు ప్రార్థన అంటే ఇందాకడ దైవజనులు పిలిచాం, అయ్యో వాక్యం కొరకు ప్రార్థన చేయండి అన్నాం, వారు వచ్చి చేసి వెళ్ళారు, అది ప్రార్థన. విజ్ఞాపన అంటే ఆ బ్రదర్ వెళ్ళిపోతూ లాజరస్ గారు నా ఇంట్లోకి వచ్చి సమస్య ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి, అది విజ్ఞాపన వద్దు. ప్రార్థనతోను విజ్ఞాపనతోను కృతజ్ఞత పూర్వకముగా విన్నపాలు. మరి విన్నపం అంటే ఏమిటి? మీరు చేసుకునేది, మీరు మోకాళ్ళ మీద మీరు చేసుకునేది మీ విన్నపం. దావీదు అంటాడు, యెహోవా సన్నిధిలో ప్రవేశించి, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటి అని ఒక విన్నపం చేస్తాడు. దయచేసి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగా. ఇది విన్నపం. 4 పనులు చెప్పాడు. 1 ప్రార్థన చేయండి, 2 విజ్ఞాపన చేయండి,
3 విన్నపం చేయండి. మధ్యలో ఒకటి చెప్పాడు, కృతజ్ఞత చెల్లించండి. సే థ్యాంక్స్. మీరు థ్యాంక్స్ చెప్తూ మీరు ఆ పని చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ థ్యాంక్స్కి అంత విలువ ఉందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోపడండి. కృతజ్ఞత చెల్లించండి. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారికి ఇది ఒక బలహీనత అండి. బలహీనత. యేసుప్రభు ఎక్కడ దొరికిపోతాడంటే ఇక్కడే. ఆ కృతజ్ఞత చెల్లించే వారి ఎడల కార్యాలు ఖచ్చితంగా చేయాల్సిందే. ఆయన ఎక్స్పెక్ట్ చేసేది కూడా మన దగ్గర అదే. మనందరికీ బాగా తెలిసిన ఒక సందర్భం లూకాసు వార్త 17వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం చదివితే అక్కడ కొంతమంది కుష్టి వ్యాధిగ్రస్తులు వస్తారు. స్పీడ్గా చదివేవారు చదవండి. 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి అన్యుడు 10 మందిని దేవుడు స్వస్థపరిచాడు. మీరు వెళుతూ ఉండగానే స్వస్థత వస్తుందండి. మీరు వెళ్ళండి. ఆశ్చర్యం ఏంటంటే అందులో ఒక్కడు చూసుకున్నాడు తన దేహాన్ని. ఆయన చెప్పినట్టుగా నాకు స్వస్థత వచ్చిందని గ్రహించుకున్నాడు. అతడు వచ్చి ఒక 5 పనులు చేస్తాడు. చదవండి. అతడు ఆ 10 మందిలో ఒకడు వచ్చి ఏం చేశాడు? స్టార్టింగ్ నుంచి చదవండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, ఒకటేంటండి, ఎంతమంది గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపరచగలరు? దేవుడు చేసిన మేలుకి అది ఎలా ఉండాలంటే, ఏమండి ఉంగరం పోయిందంట అంటే, అవునండి బాబు దేవుని కృప దొరికిందండి అని అంటే, దేవుడి కృప దొరికేసిందా అండి అంటే మీరు ఎలా చెప్తారు? దొరికిందండి. అలా చెప్తావా నువ్వు? ఆ పోయినప్పుడు నీ దిక్కుమాలి ఏడుపు, దొరికినప్పుడు ఎందుకు ఉండదు? ఎరా మ్యాచ్కి వెళ్ళావు కదరా, ఏమైందిరా, సెట్ అయిందా, అమ్మాయి బాగుందా? బాగుందిరా, అందరూ ఒప్పేసుకున్నారు, త్వరలో పెళ్ళి అంటున్నారు. అలా చెప్తావా? సడన్గా వస్తూ ఉండగా మన మధ్యలో పోటీలు పెట్టాం, అందులో ఎస్తేరమ్మకి ఫస్ట్ ప్రైజ్ అంటే అని అంటావా? నువ్వు ఇంత మేలు పొందుకున్నప్పుడు పెద్ద శబ్దమే కదండి. షోయబ్ అఖ్తర్ అని ఒక పాకిస్తానీ క్రికెటర్ ఉండేవాడు. వాడికి వికెట్ దొరికిందంటే చాలండి గద్ద అయిపోతాడు. అవునయ్యా, ఇలాగైపోయి తెగ తిరిగేస్తాడు గ్రౌండ్ అంతా. మనకు కూడా ఒకడు వినేది కాంబులే అని ఉండేవాడు, చెవిపోవాడు గుండేసుకొని. ఆడికి కానీ వికెట్ దొరికిందా నాట్యాలు ఆడేస్తారండి. దేవుడి దగ్గర మేలు పొందుకుని దిక్కుమాలి దానిలాగా ఒక కేక ఉండదు, ఒక శబ్దం ఉండదు. ఏమైంది పిల్ల పెళ్ళి బాగా జరిగిందా? బాగా జరిగింది. ఎలా చెప్పాలి అసలు? నువ్వు దేవుడు ఉన్నాడయ్యా, ఎక్కడ తక్కువ రాకుండా వర్షం పడిపోతా అనుకున్నారు, కానీ ప్రార్థన చేసిన దేవుడు విన్నాడు, వర్షం ఆగిపోయింది. ఇలాంటివి ఎప్పుడైనా చెప్పావు గట్టిగా? నీకు భయం, గట్టిగా చెప్తే గట్టిగా కానుక వేయాల్సి వస్తుంది, ఏదో లింకులు ఇలా పెట్టుకొని. కానీ అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? గొప్ప శబ్దముతో యేసయ్యా, యాజ్ యు సెడ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ మీ. నువ్వేం చెప్పావో అది నాకు జరిగిపోయింది. గొప్ప శబ్దముతో అదండి దేవుని మహిమపరచు. మూడోది, తిరిగి రా. ఎంతమంది మేళ్ళు పొందుకొని ఇంటి దగ్గరే కూర్చుంటారు? రారండి. చర్చిలకు వచ్చి మళ్ళీ సాక్ష్యం కూడా చెప్పరు. ఎందుకంటే అక్కడికి కానీ వచ్చి మీ చర్చిలోకి వచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి గర్భం తెరిచాడండి, బిడ్డ పుట్టారని చెప్పరు. ఎందుకంటే వస్తే మళ్ళీ ముంచేస్తారు వీళ్ళు, ఆ వంకని తీసుకెళ్ళి బాప్తిసాలు ఇచ్చేస్తారు. ఎందుకు వచ్చింది? నేను చాలామందిని చూసి మాట్లాడుతున్నాను. నువ్వు వెనక్కి రా. అతడు 4 పనులు. 3వ పని ఏంటండి? 1 గొప్ప శబ్దముతో, 2 దేవుని మహింపరుస్తూ,
మూడవది తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఇందాక అయ్యగారు పిల్లల్ని పాదాలు పట్టుకోమన్నారు. ఇది మన బైబిల్లో లేదండి. బైబిల్లో ఉంటే నేను కూడా అందరి చేత పాదాలు పట్టించుకుంటాను, ఎందుకంటే బాగుంటుంది, ఆశీర్వాదంగా ఉంటుంది, గౌరవం ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ రిటన్ ఇన్ బైబిల్. అంటే మీకు చెప్తున్నాను కదా, అందరికీ చెప్తున్నా. మీరు చేసినందుకు కూడా కాదు, చేసిన బిడ్డల్ని దీర్ఘాయుష్తో దేవుడు దీవించుగాక. కానీ ఆ ప్రక్రియ అలవాటు చేసుకోవడానికి క్రైస్తవ్యంలో లేదు. ద లాస్ట్ బుక్ ఈజ్ రెవల్యూషన్. అందరికీ తెలుసు, ప్రకటన గ్రంథమే ఆఖరి పుస్తకం. బైబిల్కి ఆఖరి అధ్యాయం 22వ అధ్యాయం. ఆ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం అంటే ఆఖరి పేజ్ అనమాట. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద బైబిల్. 8వ వచనం చదివితే అక్కడ ఏమనుంది? ఓయ్ నువ్వే ఎవ్వడు చదవడు బాబా, యోహానను నేను చదువు. ఈ సంగతులు వినినవాడను, చూచినవాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, అదండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దూత. ఎవరితో? ఎవడైతే నాకు ఈ వివరాలన్నీ బయలుపరిచారో ఆ దూత నా ముందుకు వచ్చేసరికి తట్టుకోలేక సాష్టాంగ నమస్కారం చేయడానికి నేను పడిపోతే ఆయన అంటున్నాడు, ఎవరు? దూత. ఏమని? వద్దు సుమి. కొర్నేలి అన్యుడండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడగచ్చు, మనం మాట్లాడుకోవచ్చు. కొర్నేలి అన్యుడు. ఆ అన్యుడు మంచోడండి, భక్తిపరుడు, ధర్మదాత, ధర్మం పేరిట చాలా దాత అతడు. అలాంటి కొర్నేలి ఒకరోజు ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు విన్నాడు. కొర్నేలి, నీ ప్రార్థనలు నాకు వినబడుతున్నాయో అన్నాడు. కొర్నేలి తెగ మురిసిపోయాడు. పైగా నువ్వు చేస్తున్న ధర్మకార్యాలన్నీ కూడా నా సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చి చేరుతున్నాయి అన్నాడు. కొర్నేలి సంబరపడిపోయాడు. అప్పుడు దేవుడు కొర్నేలితో అంటాడు, కొర్నేలి, ఇవన్నీ నా దగ్గరకు వస్తున్నాయి కానీ నువ్వు నా దగ్గరికి రాలేవయ్యా అన్నాడు. ఇదేమిటండి, ఎంత భక్తి చేసి నేను మీ దగ్గరికి రాకపోతే ఎలాగా అంటే, నీకు మార్గం తెలియాలిగా నా దగ్గర రావాలంటే. నువ్వు పని చెయ్యి, యొప్పేకు వర్తమానం పంపించు, అక్కడ పేతురు పాస్టర్ గారు ఉంటారు, ఆయన పిలిపించు, ఆయన నీకు చెప్తాడు మార్గం అన్నాడు. వెంటనే కొర్నేలి కబురు పంపడం, పేతురు గారు వాళ్ళ ఇంటికి రావడం. అది మీరు చదువుకుంటే 10వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో 24వ వచనం నుంచి చదవండి. పేతురు లోపలికి రాగా అది పాదముల మీద పడి నమస్కారం చేసినప్పుడు అందుకు పేతురు, నేను కూడా నరుడనే. అది అందుకనే నేను నమస్కారాలు చెయ్యొద్దని కాదు, నమస్కారాలు పెట్టించుకోవద్దని కాదు, కానీ అది మన క్రమం కాదు. పెద్దలు అనే గౌరవం మీద పెట్టిస్తారు. ఎందుకంటే నేను ఒక మాటలో చెప్పాలంటే, మీ దైవజనుడికి తండ్రి సమానం కనుక ఆ తండ్రి దగ్గర నేను నా పిల్లల చేత ఆశీర్వాదం పొందడానికి పెట్టారు అనుకోవచ్చు. తప్పేమీ కాదు, కానీ పద్ధతి అయితే లేదు. అది చెప్తున్నాను నేనంతే. ఎందుకంటే అది అన్య పద్ధతి. వాళ్ళు పీఠాధిపతులు, స్వామీజీలు, పూజారులు వీళ్ళందరూ పెట్టించుకుంటారు. మనకైతే అది లేదు. ఇక్కడ ఎవరి కాళ్ళ మీద పడ్డాడు ఇతడు? పరిగెత్తుకొని వచ్చి యేసు పాదముల మీద పడగా, అప్పుడు యేసు ఏమంటున్నారు? నువ్వు ఈ లోపల అది మూసావు. అక్కడి నుంచి నమస్కారాల కొరకు చెప్పడానికి బయటకు వచ్చాను. లూకాసు వార్త 17. అందుకు యేసు, అదండి చూసారా ఏమడిగాడో? అసలు ఏమైనా అర్థం ఉందండి యేసు ప్రభు అడగడంలో? దాహం వేస్తుందండి. నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు ఇవ్వడానికి ఎవరు రాలేదే. అర్థం ఉందండి.
అంటే ఆయన ఒక్క ఆయన లేచి నాకు నీళ్ళు ఇచ్చాడు, మీరెవరూ లేవలేదే. ఈ మాట అడుగుతుంటే మీకెంత బుర్ర పని చేయట్లేదో అక్కడ ఆడికి పని చేయలే. నేను వచ్చాను, నీళ్ళు ఇచ్చాను, నన్ను మెచ్చుకోవడం మానేసి ఇవ్వనాల గురించి నీకెందుకు? అదే కదా కాన్సెప్ట్. ఇప్పుడు ఇచ్చింది ఈయన, థ్యాంక్ యూ రా బిడ్డ అని ఈయన్ని నేను మెచ్చుకోవాలి. వాడు పరిగెత్తుకొని వచ్చి ఇంత చెబితే మిగిలిన 90 ఎక్కడని అడుగుతున్నాడు చూడండి. అంటే యేసుక్రీస్తుకున్న బలహీనత ఏంటో తెలుసా? థ్యాంక్స్ చెప్పించుకోవడం ఆయనకి ఇష్టం. హలో, ఏం చెప్పించుకోవడం ఇష్టం? చెప్తావా ఈ రాత్రి నుంచి? ఈ రాత్రి నుంచి చెప్పడం మొదలుపెట్టు, రేపటి నుంచి నువ్వు ఎన్ని కార్యాలు చూస్తావో చూసుకో. సింపుల్ లాజిక్ ఏంటో తెలుసా? ఈజ్ ఎక్స్పెక్టింగ్ థ్యాంక్స్ గివింగ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్. వ్యక్తిగతంగా క్రీస్తుయేసుని స్వరక్షకునిగా అంగీకరించిన ప్రతి బిడ్డ దగ్గర నుంచి ఆయన కోరుకునేది ఒక్కటే, థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పు. ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఈజీ, తెలుగులో కృతజ్ఞతాస్తుతులు. అది చదవడం కొంచెం కష్టం, అందుకే అక్కడ నొక్కేస్తున్నాడు బ్రదర్. చదవడం కష్టం, చెప్పడం కష్టం, కానీ దేవుడితో చెప్పుకోవడానికి ఈజీ ఏంటో తెలుసా? ఆ కృతజ్ఞత ఉన్న స్థలంలో థ్యాంక్స్ అని చదివే బ్రదర్ సరిపోద్ది. థ్యాంక్స్. ఈ రాత్రి చెప్పండి, నీ దాసుడు చేస్తుంది అదే. ఎప్పుడండి? 18 నెలల చిన్న బిడ్డ విషయంలో జరిగిన దానికి ఇన్నేళ్లుగా ఆగకుండా థ్యాంక్స్ చెప్తూనే వస్తున్నాడండి. ఏమండి, దేవుడు చూడ్డా? నాకు తెలిసినటువంటి మీ పాస్టర్ మార్క్ వేరు, ఇప్పుడున్న మార్క్ వేరండి. ఎక్కడో ఎప్పుడో మనం మక్బూల్ గారి దగ్గర నాకు పరిచయం. నేను మళ్ళీ అంటున్నాను, ఎంత అసలు ఇది ఏంటో, ఇది అంత చూస్తున్న నాకు ఆనందంగా ఉంది. ముందు కొవ్వూరులో ఎక్కడో పెట్టాం మేము ఒకసారి, ఓపెన్ మీటింగ్ ఒకటి పెట్టాం. అక్కడే వాళ్ళ ఉండేవారు, ఆ పక్కింట్లో ఎక్కడ ఉండేవారు, ముందు ఖాళీ గ్రౌండ్లో. నాకు స్టిల్ ఐ రిమెంబర్. బట్ టుడే గాడ్ హెస్ చేంజ్డ్. ఆయన పరిస్థితిని మార్చేశాడండి దేవుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, సే థ్యాంక్స్ టు గాడ్. ఈ థ్యాంక్స్ చెప్పడం అనేది ఎంత ఇష్టం అంటే ఆయనకి. కొంతమంది పొందుకుంటారు కానీ, దేవుణ్ణి ఎరిగి ఉంటారు కానీ కృతజ్ఞత చెల్లించరట. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదివితే, రోమాపత్రిక 1:18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మీకు తెలుసు విశదమై ఉన్నది, దేవుడే మీకు బయలుపరిచాడు. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తియు, దేవత్వము, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ఆలోచించుట వల్ల తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఈరోజు మీ అందరికీ దేవుడు తెలుసు. ఎంతమంది థ్యాంక్స్ చెప్తున్నారు? స్థిరపడిపోయాంగా, ఇంక స్థిరపడిన తర్వాత థ్యాంక్స్ ఏంటి? కొంతమంది స్థిరపడేంత వరకు దేవా దేవా అని ఇంకన్నీ వచ్చేస్తున్నాయి, దేవుడు అన్నీ ఇచ్చేస్తున్నాడు. అప్పుడు మారిపోద్దండి, ఇంక రొమ్ము కొట్టుకునే ప్రార్థన పోద్ది. దేవా సూపర్ దేవా, అప్పుడు మారిపోయింది, నీ స్టైలే మారిపోయింది, అందులో కృతజ్ఞత ఉండదు. స్థిరపడిపోయావు. మంచిగా పరిచయం దేవుడు దీవించేశాడు, విస్తృతపరుస్తున్నాడు, అయినా నీ మోకాళ్ళ ప్రార్థన పోకూడదు. దేశాలు తిప్పుతున్నాడు నన్ను, అయినా సరే మోకాళ్ళ ప్రార్థన తగ్గల. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాల్లో 2 వ్యక్తులు కనిపిస్తారు. మరి మొదట ఆయన ఉజ్జియా 26వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్లవాడై 16 సంవత్సరాల వయసులో ఉజ్జియాని దేవుడు రాజుని చేసేసాడు. అలా రాజు అయిపోయిన తర్వాత
15వ వచనం చదవండి. ఆ. ఉపాయశాలులు కల్పించిన ఎప్పటి వరకు? అందరూ తల్ల పైకెత్తండి. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి అందరికీ తెలిసిపోయింది. స్థిరపడిపోయారండి. ఈరోజు విచిత్రం ఏంటంటే అక్కడ చదివితే 16వ వచనానికి వచ్చేసరికి, అయితే అతడు స్థిరపడిన తరువాత వచ్చిందని గర్వం, వచ్చేసింది గర్వం. ఒకప్పుడు ఇదే రాజమండ్రిలో పెద్ద పెద్ద పాస్టర్లు ఇప్పుడు ఉన్నారే, వాళ్ళందరూ ఈ కొవ్వూరులో వీధి కోటాల్లో మాట్లాడిన వాళ్ళే. ఇప్పుడు దేవుడు స్థిరపరిచేసాడండి. ఇప్పుడు వాళ్ళని పిల్లాలంటే లక్షలు ఇవ్వాలి. నాకు తెలుసు ఎందుకు. అప్పుడు వచ్చేసావు కదా నువ్వే, ఇప్పుడు రావడానికి ఎందుకు లక్ష ఇవ్వాలి నీకు? కొన్ని ఏళ్ల క్రితం పిలిచాడండి ఈయన. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. దేవుని కృపను బట్టి ఆయన కానీ ఆలస్యంగా వస్తున్నానని నాకు ఆయుష్ పెంచితే మళ్ళీ వచ్చిన ఇలాగే ఉంటాను. స్థిరపడిపోయిన తర్వాత పొగర్లు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకప్పుడు ఏమీ లేని స్థితి బంగారం. బట్ టుడే గాడ్ హెస్ గివెన్ ప్లెంటీ. ఫర్ వాట్ సేక్? ఎందుకు నీకు ఇచ్చాడో తెలుసా? నా కోసం నువ్వు బలంగా కృతజ్ఞత చెల్లించి అనేకులకు నన్ను మహిమార్థంగా చూపిస్తావని. ఈ ఉజ్జియా గారు ఏం చేశారో తెలుసా? స్థిరపడిపోయిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడండి. ఎంత చెడిపోయాడంటే యాజకుల మీదే వ్యతిరేకంగా మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయాడు. యాజకులు వచ్చి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటే వాళ్ళందరికీ జీతాలు ఇచ్చేది ఇతనే. వాళ్ళందరితో నా ధూపం నా చేతికి ఇవ్వ దీపం అన్నాడు. వాళ్ళు భయపడి, మీరు ముట్టుకోకూడదయ్యా, ఏడే మీరు వేయకూడదయ్యా, ఏడు నువ్వు నాకు చెప్తున్నావేంటి? నేను ఇచ్చే శాలరీ మీద బతుకుతావు, నువ్వు నాకు చెప్తున్నావు. అయ్యా మీకే మంచిది కాదు. కోపోద్రేకుడు అయిపోయాడండి ఇవ్వనందుకు గాను. ఆ యాజకుల చేతిలోంచి ఆ దీపస్తంభాన్ని తీసుకొని నేనే ధూపం వేస్తానని వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి భయం వేసేసింది ఎవరికి? యాజకులకి. మనకెందుకు వచ్చిన గొడవ, ఆడి కర్మ, ఆడి దరిద్రం ఆడే తెచ్చుకున్నాడని వీళ్ళందరూ గుళ్ళోంచి బయటకు వచ్చేసారు. కానీ ఆశ్చర్యం తెలుసా? దేవుడు కోపాగ్ని. నువ్వు యాజకుల మీద కోపం చూపించావు, దేవుడు నీ మీద కోపం చూపించాడు. అందుకనే ఆ యాజకుడు ఎలాంటి వాడైనా సరే కోపపడకండి. మీరేం చేయాలి తెలుసా? మీ కోపం ఎక్కువైపోతుంది అనుకోండి, యాజకుడిని చూసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. పోతే యాజకుడు పోతాడు, నీకెందుకు? నువ్వు ఉండి కోపపడ్డావంటే ఇది నీకు శాపంగా మారిపోయే ప్రమాదం ఉందని ఉజ్జియా చెప్తున్నాడు. ఏమైందో తెలుసా? వచ్చేసింది అతనికి వ్యాధి. అతన్ని నొసట కుష్టము పుట్టడం వీళ్ళు చూశారండి. అక్కడి నుంచి అతని బతుకేమైపోయిందో తెలుసా? 21వ వచనానికి వచ్చేసరికి ఏముంటుంది? అది బతుకు పాడైపోయిందండి. చర్చికి వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు యెహోవా మందిరములోనికి వెళ్ళలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. వద్దండి, స్థిరపడేంత వరకు నిన్ను స్థిరపరిచింది ఆయన. మనస్సులో గర్విస్తున్నావు. ఒకప్పుడు నీకు ఇన్ని చీరలు లేవు, ఒకప్పుడు నీకంటూ ఇల్లు లేదు, ఒకప్పుడు నీకంటూ ఏదీ లేదు. కానీ అంచెలంచెలుగా క్రమక్రమంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇంకెంత తగ్గించుకొని ఉండాలి నువ్వు? ఎంత కృతజ్ఞత చెల్లించేవాడు. ఈ ఉజ్జియాకి ఏం లేదు చెప్పండి? కృతజ్ఞత లేదు. దట్స్ వై హి లాస్ట్ ద ఐడెంటిటీ. దేవుని దగ్గర తన ఉనికినే పోగొట్టుకున్నాడు. అదే దినవృత్తాంతాలు 2:32లోకి వస్తే ఇంకొక ఆయన కనిపిస్తారు. 24వ వచనం చదవండి. చదవండి. ఉండెను. మనస్సును గర్వించి. ఈరోజు చాలామంది కరోనాల నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారండి.
నేను కరోనా నుంచి బయటపడ్డానంటే ఇది నా భక్తిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి. నేను మళ్ళీ అంటున్నానండి, ఆయన కృప ఉంది కనుకేనండి. ఇంతమంది సేవకులు చచ్చిపోయారండి, మనం బతికే ఉన్నాం ఇంకా. అందుకని ఆకుమర్తి ఆ పాట రాశాడు, ఒక్కొక్క రూపాయి చెమటోడ్చి దాచి సరదా విలాసాలు సేవకై విడచి. పాస్టర్లు సరదాగా అరకు వ్యాలీల్లోనూ బొర్రా కేవుల్లోనూ ఫోటోలు ఉండవండి. ఈ సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళారు? హిమాచల్ ప్రదేశ్. వీళ్ళకు ఉండవండి. విశ్వాసులు వెళ్తుంటే వెళ్ళి రండి అని ప్రార్థన చేయడమే. వీళ్ళకి సరదాలు ఉండవు, సంబరాలు ఉండవు, ఎవడెప్పుడు పిలుస్తాడో తెలియదు. సేవ కొరకు ఒక్కొక్క రూపాయి దాచుకొని ఇళ్ళు బ్రహ్మాండం ఉండాలనుకోరు, మందిరాలు బాగుండాలనుకోవాలి. ఒక్కొక్క రూపాయి చెమటోడ్చి దాచి సరదా విలాసాలు సేవకై విడచి. లక్షలకు చేర్చిన ధర్మవైద్యం కక్షగా కొనిపోయే కాపరులను. ఎంతమంది చచ్చిపోయారండి, మనం బతుకున్నామండి. అందుకే ఆ పాట అద్భుతమైన పాట. బతికి ఉన్నానంటే నీ కృప, జీవించునా నీ కృప, ప్రాణమున్నాదంటే నీ కృప, చావైన బ్రతుకైన నీదేనయ్యా. మనం బతుకున్నామండి. హిజ్కియాకి దేవుడు ఏం పోసాడు అంటే ఎంత కృతజ్ఞులుగా ఉండాలండి. అతడు గొప్పలు చూపించుకున్నాడు. బబులోనీయులు వచ్చినప్పుడు, ఏమండి మీరు మంచం పట్టేశారన్నారు, మంచం దింపేశారన్నారు, మళ్ళీ మీరు ఎలా బతికారండి అంటే, అదన్నీ పక్కన పెట్టండి, ముందరే ఆ గొడవ తలుపులు తీయండి రా, ఇందులో ఎంత బంగారం ఉందో, ఎంత వెండి ఉందో, ఎన్ని ఆహార నిల్వలు ఉన్నాయో ఇవన్నీ చూపెడుతున్నాడండి హిజ్కియా. ఈరోజు చాలామంది బతికి బట్టగట్టి ఏవేవో చూపిస్తున్నాడు. ప్రభువుని నమ్ముకున్న 3 ఎకరాలు కొన్నాం, రే కారు తీరా, ఆ ఎకరాల స్థలం చూపెడదాం. మేము పెద్ద మేడ కట్టాం, రే తాళాలు తీయండి రా, మేడ అంతా చూపెడదాం. బాత్రూమ్ తలుపులు తీయండి, టైల్స్ చూస్తాడు. సిగ్గులు లేవండి మనకి. హిజ్కియా కూడా అంతే, కృతజ్ఞత చెల్లించలే, మనస్సున గర్వించి. ఏమైందో తెలుసా అండి, యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు, ఇప్పుడు ఇవన్నీ చూపించావే, రాబో దినాల్లో అదే బబులోనీయులు వచ్చి ఇవన్నీ కొలగించేస్తారు, నువ్వు సర్వం కోల్పోతావు. నేను మళ్ళీ చెప్తున్నానండి, థ్యాంక్స్ చెప్తామండి, థ్యాంక్స్ చెప్తామండి. ఈ మాత్రం జీవించున్నామంటే దేవుని కృప. చివరిగా ఒక మాట చెప్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 9-12 వచనాలు కలిసి ఉంటాయి. ఇవన్నీ మెట్లు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చార్ట్ తయారు చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ చార్ట్. చాలా జాగ్రత్త, ఆయనే చదువుతారమ్మా. ఎందుకు చదువుతున్నారంటే ఆయన చేత మెల్లగా ఒక్కొక్క మెట్టు చదువు, నేను ఒక్కొక్క మెట్టు గీస్తుంటాను ఇక్కడ. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును ప్రార్థన చేయడం మానక. అందరూ నన్ను చూడండి, మొదటి మెట్టు ఇలా గీసుకోండి, సంపూర్ణ జ్ఞానము అని రాయండి. సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకం, పూర్ణముగా చిత్తాన్ని గ్రహించువారై సత్కార్యములలో సఫలగుచు, దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందుచు, అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెడుతూ ఆయనకి తగినట్టుగా నడుచుకోవాలని పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుస్తూ ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలివారమగుటకు. అది ఫైనల్ స్టెప్. మనం అక్కడికి వెళ్ళాలండి భక్తి జీవితంలో. మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనం ఉండాలి.
అలాగ మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రియులారా, నేను బతిమాలుతున్నాను, థ్యాంక్స్ చెప్పండి. ఇంటికి వెళ్ళి కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాలు కలిసి ఉంటాయి. దాన్ని చార్ట్ కింద రెడీ చేసుకోండి. ఒక్కొక్క పదాన్ని రాసుకోండి. ఏది సాధించగలుగుతున్నాం అంచెలంచెలుగా, సంవత్సరం వెంబడి సంవత్సరం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ చివరి మెట్టు ఏంటో తెలుసా? పరిశుద్ధుల స్వాస్థ్యం. ఆ పరలోకానికి నువ్వు చేరాలి. అలాగ నిన్ను నన్ను సిద్ధపరుస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మోకరిల్లండి, అందరూ మోకాళ్ళు వేయాలి. అయ్యా, ఈ కృతజ్ఞత కూడికలో నాతో మాట్లాడేవయ్యా, నాకు అది అలవాటు చేయి. నీకు కృతజ్ఞత చెల్లించడం నాకు అలవాటు అవ్వాలి. నువ్వు నాకు మేలు పంపడం నీకు అలవాటు అవ్వాలి. ఎవరు కదలద్దు, అందరూ మోకాళ్ళు వేయండి. చిన్న ప్రార్థన. మన కుటుంబాలన్నీ క్షేమంగా ఉండాలి, మన కుటుంబాలన్నీ వర్ధిల్లాలి. అడుగుదామండి. అయ్యా, మేము కృతజ్ఞత కలిగి ఉంటాం తండ్రి. నన్ను, నా కుటుంబాన్ని కాపాడు, నన్ను, నా బిడ్డలను దీవించు. కుటుంబాలుగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ అభివృద్ధి పొందుతూ విస్తరింపబడుతూ ఆయన చెప్పిన మాటలను బట్టి మనము జీవించే విధముగా అందరము నమస్కరిస్తూ, అయ్యా, ఈ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను. అందరూ కలిసి, లోక దుర్వ్యసనముల తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో. లీవ మొక్కల వలె ద్రాక్ష తీగలను పోలి అలసంపదలతోను కలకాలము జీవింప కురిపించుము నీ దీవెనలను. దేవా, మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా, మా కుటుంబం నీ సేవకే అంకితము. కాపరి మా యేసు ప్రభువే, కొదువేమీ లేదు మాకు. మాకేమి దిగులు, నీకే వందనమయ్యా. లోబడి జీవింతుము, లోపంబులు సవరించుము. లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా సాగిదము. దేవా, మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా, మా మమ్ములను అతిమిక్కిలిగా ప్రేమించు మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గత దినాలన్నీ మీ సజీవమైన ఉచితమైన కృపచేత నీ రెక్కల చాటున నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కాపాడు. ఎన్నో అపాయాల నుండి తప్పించో, శ్రమల నుండి తప్పిస్తున్నావు అయ్యా. మా నీతిని బట్టే ప్రభువా మమ్మల్ని బలపరుస్తూ, నడిపిస్తూ, కాపాడుతూ మమ్మల్ని పోషిస్తున్న దేవుడవయ్యా, నీకు వందనాలు. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడినన్నావు. మాకేది అవసరమో, మాకేది కావాలని ఆశపడతామో వాటన్నిటినీ
ఇచ్చి నడిపిస్తున్న దేవుడు అయ్యా. అయ్యా, వచ్చిన బిడ్డలను, కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని దీవించండి. ప్రత్యేకముగా అయ్యా, నీ సేవకులు ఏర్పాటు చేసుకునే కృతజ్ఞత కూడికను మీరు జ్ఞాపకము చేసుకోండి. సంవత్సరములు వెంబడి సంవత్సరములు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నారయ్యా. వానికి అనుగ్రహించిన ఆడబిడ్డలను, మగబిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ కుటుంబాన్ని ఉంచండి ప్రభువా. నెమ్మది గల ఇల్లు, నిర్మలమగు మనస్సుతో ఈ లోకములో జీవిస్తున్నంత కాలము నీకు కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి లోబర్చుకునే భాగ్యము ఈ కుటుంబానికి దయచేయమని, వచ్చిన సేవకులుగా మమ్మల్ని, వచ్చిన సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకముగా. నిజమే, ఈ రోజుల్లో ప్రభువా సేవ అన్న, సంఘాలన్న చోటివ్వని సమయాల్లో ప్రభువా నీ దాసులు ఇక్కడ స్థలం ఇచ్చారయ్యా. ప్రత్యేకముగా వారిని, వారి కుటుంబాన్ని దీవించమని మమ్మల్ని అందరినీ నీకు అప్పగించుకుంటూ, ఈ కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచు మేము పొందుకొనుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి అందరికి వచ్చిందామండి. ఇది ఒకసారి సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెబుదాం. హల్లెలూయా. మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఇంతవరకు చక్కటి ఆత్మీయ సందేశాన్ని అందించిన ఆత్మీయ దైవజనులు లాజరస్ అయ్య గారికి, అమ్మగారికి, అలాగే అస్కనజయ్య గారికి, అలాగే వాసిరావు గారు, ఇక్కడ ఉన్న దైవజనులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్యలో సహకరించిన వారికి, వంటల్లో వండి సహకరించిన వారికి, యవనస్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చక్కటి వాయిద్య సహకారం అందించిన బెన్నీ తమ్ముడు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ కూడా ప్రేమింద ఏర్పాటు చేయబడ్డదండి. ప్రాముఖ్యంగా సేవకులైన వారు ఇక్కడే ఉండండి, మీకు ఇక్కడే భోజనాలు పెట్టబడతాయి. మిగతా వారందరూ కింద మీకు భోజనాలు సిద్ధపరచబడ్డాయి. ఇంకో ప్రాముఖ్యమైన ప్రార్థన విజ్ఞాపన విన్నపం ఏంటంటే, ప్రతి ఆదివారం కూడా సాయంత్రం 6:30 గంటల నుంచి సాయంకాలపు ఆరాధన ఇక్కడ జరుగుతూ ఉంది. ఒకవేళ ఎవరైనా ఈ పరిచయను ప్రేమించి మాతో కలిసి ప్రభువుని ఆరాధించుకోవడానికి మరి ఏదైనా అవకాశం ఉంటే మీరు మాకు వచ్చి ప్రార్థనలో మాకు సహకరించాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయా గ్రామాల నుంచి, ఆయా సంఘాల నుంచి కూడా చాలామంది వచ్చారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి మనందరూ ఇలా కూడుకోవడానికి ప్రియ తండ్రి గారు బాజీరావు గారు, అమ్మగారు ప్రాముఖ్యంగా ఇదంతా మీరు సొంతంగా వాడుకోండి అయ్యి, అది మీ దేవుని పనికి అయ్యా అని చెప్పి కనీసం కరెంటు బిల్లు కడతానన్నా కూడా అసలు ఆ దేవుని పనిలో మేము కరెంటు బిల్లు మీరు కడితే మేం చేసింది ఏముంటుందండి, మాకు అలాంటి ఏమొద్దు, మీరు దేవుని పని చేయండి అని ఇదంతా కూడా పరిచర్యకి వారు అప్పగించారు. సభాముఖంగా వారికి కూడా నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలండి. మంచి దేని బిడ్డలారా, ఆలస్యం చేయకుండా ముగింపు ఆశీర్వాద ప్రార్థన తీసుకుని సెలవు తీసుకుందాం. మన మధ్యలో దైవజనులు పౌలరాజయ్య గారు ఉన్నారు. వారు చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. దైవ సేవకులు ఎవరు కిందకి వెళ్ళొద్దండి, దైవ సేవకులు పైన ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, బహున్నతుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసులు ఏర్పాటు చేసిన కుడికి నిమిత్తం మీకు వందనాలు. కాకినాడ పట్టణం మా మధ్యకి తోడుకుని వచ్చే చక్కని వర్తమానాన్ని దాసులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ విధంగా కృతజ్ఞత చెల్లించుట గొప్ప ఆశీర్వాదమని మీరు తెలియచేసిన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దాసులు పడిన ప్రయాస వ్యర్థం కాకుండా నా ప్రియ సహోదరులు క్రీస్తు యేసును స్థిరపడిన మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదని చెప్పిన మాటను కొరకాయి మీకు వందనాలు చెల్లిస్తుంది. కూడి వచ్చిన నీ ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. కూడికి ముగించుకొని మళ్ళీ తిరిగి మా గృహాలకు వెళ్ళినప్పుడు తోడిగా ఉండండి. మీరే ప్రయాణంలో సహాయం చేయండి. సుఖన సూర్యాన్ని మెలికించి ఉదయం మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక సహాయం సంది తోడును
కూడిన మనకును సావిత్రి సంఘాలకు సకల పరిశుద్ధులకు కొడుకు ఏర్పడిన సేవకుల కుటుంబములకును వర్తమానం నిదాసుల కుటుంబం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.